నేను మీకు రికార్డింగ్ క్లాసులు కూడా ఇస్తున్నానమ్మా. లెట్ మీ కన్క్లూడ్ దట్ వన్. ఇలా రెండు వేవ్ ఫార్మ్స్ ని కలిపినప్పుడు మీకు 4vs/n పై sin n omega t 1 + cos n alpha కూడా వస్తుంది. అయితే ఇక్కడ నేను లిమిట్స్ మీకు చెప్పలేదు ఇందాకంటే వేవ్ ఫామ్ లో మీకంటే ఇది పై అవుతుంది, ఇది π + ఆల్ఫా, ఇది 2π అయితే 2π - ఆల్ఫా అని చెప్పి లిమిట్ చెప్పాను. ఓకే, ఆ లిమిట్స్ కనుక మనకి ఆ యూనిట్ లో ఏంటంటే చేంజ్ అవుతుంది అనమాట. జస్ట్ లైక్ ఇది ఏంటంటే 60 degrees, ఇది 120 degrees, ఇది 180 degrees, ఇది 180 + 60 240 degrees, ఇది 300 degrees, ఇది 360 degrees. ఎంటైర్ వేవ్ ఫామ్ అన్నది ఇలా చేంజ్ అయితే ఇప్పుడు ఆల్ఫా ఉన్న ప్లేస్ లో 60 degrees సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్లీ ఆల్ఫాకి చేశారు మీరు, ఎంతో వాల్యూ లేదు. కానీ ఇందులో కనుక ఆల్ఫా అన్నది 60 degrees కి వెళ్తే అప్పుడు n వాల్యూ 3 పెడితే ఏమవుతుంది, కాస్ ఈ వాల్యూ ఎంత అవుతుందో చూడండి. కాస్ 3 × 60 కాస్ 180 degrees అనమాట. కాస్ 180 degrees అంటే ఎంత వస్తుంది మీకు చూడండి. కాస్ వేవ్ ఫామ్ ఇదిగోండి ఇలా ఉంటుంది మనకి. ఓకే, ఇలా ఉంటుంది ఇక్కడ వరకు అనమాట. ఇది 0 degrees, ఇది π, ఇది 180 degrees. 180 degrees దగ్గర ఎంత వస్తుంది మనకి, -1 వస్తుంది అనమాట. ఈ 1 - -1 ఎంత అవుతుంది, 0 అవుతుందండి. ఓకే, లిమిట్స్ కూడా ఇంపార్టెంట్, ప్రతి చోట 0 అవుతుందో అప్పుడు ఎప్పుడైతే ఎంటైర్ టర్మ్ 0 అవుతుందో ఇది మాత్రమే మిగిలిపోతుంది మళ్ళీ మనకి. అంటే ఎంటైర్ టర్మ్ 0 అయినప్పుడు మొత్తం 0, దేనికి అన్నిటికీ కాదు, ఓన్లీ n వాల్యూ 3కి మాత్రమే. దట్స్ వై ఎప్పుడైతే ఆ లిమిట్స్ ఇస్తున్నామో రిమెంబర్ దట్ యూ టు స్ట్రైక్ ఆఫ్ 2, స్ట్రైక్ ఆఫ్ ద థర్డ్ పార్ట్ హియర్. ఆ థర్డ్ పార్ట్ అన్నది ఇంక్లూడ్ చేయకూడదు ఆ సమ్మేషన్ లో. అది లిమిట్స్ ఇచ్చినప్పుడు మాత్రమే వ్యాలిడ్, లిమిట్స్ ఇచ్చినప్పుడు మాత్రమే వ్యాలిడ్, గుర్తుపెట్టుకోండి. ఆ లిమిట్స్ లేకుండా ఆల్ఫా π - ఆల్ఫా π + ఆల్ఫా 2π - ఆల్ఫా 2π అని చెప్పి ఇచ్చేస్తే ఈ పైన ఎక్స్ప్రెషన్ యాజ్ ఇట్ ఈస్ సబ్స్టిట్యూట్ చేసేసేయచ్చు మీరు, మళ్ళీ అప్పుడు డెరైవ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళ ఆల్ఫా వాల్యూ ఎంత 60 degrees అని చెప్పి వాళ్ళు కనుక ఇస్తే అప్పుడు n వాల్యూ అన్నది 3 అన్నది అందులో నాట్ పాసిబుల్. రీజన్ ఏంటంటే ఇప్పుడే పెట్టి చూసాం మనం. ఓకే, దిస్ కన్క్లూడ్స్ అవర్ హార్మోనిక్స్ డిస్కషన్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ టాపిక్. టుడేస్ టాపిక్ ఏంటంటే మనకి ఇవాళ టైప్స్ ఆఫ్ స్విచెస్, అంటే పవర్ ఎలక్ట్రానిక్ స్విచెస్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్ స్విచెస్ అయితే టైప్స్ ఆఫ్ స్విచెస్ అని ఉంటుంది మనకి. టైప్స్ ఆఫ్ స్విచెస్, వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్. ఓకే, గేట్ క్వశ్చన్స్, గేట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ కూడా బేసిక్ క్వశ్చన్స్ ఇదిగోండి ఇవాళ చెప్పే టాపిక్స్ మీద చాలా సార్లు అడిగారు మీరు. 1996 నుంచి 2020 పేపర్ వరకు తీసుకున్నాను. 2021 చూడలేదు నేను, 20 వరకు కూడా దే ఆస్క్డ్ సో మెనీ క్వశ్చన్స్ ఆన్ ద టైప్స్ ఆఫ్ స్విచెస్. దట్స్ ఆల్. మొత్తం పవర్ ఎలక్ట్రానిక్స్ లో మీకు 5 మార్కులు గేట్ లో వస్తే అట్లీస్ట్ 2 మార్క్స్ అన్నది అప్పుడప్పుడు మనకి టైప్స్ ఆఫ్ స్విచెస్ మీద ఇచ్చేసేవాళ్ళు అనమాట. అంటే అంత ఈజీ క్వశ్చన్స్ కాదు, జస్ట్ యూ హ్యావ్ టు నో ద బేసిక్, వెరీ బేసిక్ కాన్సెప్ట్స్. ఓకే, అండ్ డిపెండింగ్ అపాన్ దిస్ వన్ there are classification of switches. First one based on control మీద ఒక క్లాసిఫికేషన్ ఉంది. క్యాపబిలిటీ మీద, బ్లాకింగ్ క్యాపబిలిటీ, కొంచెం లావుగా రాస్తున్నాను నేను ఎందుకంటే బాగా కనిపిస్తుందని. ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్, ఇఫ్ నాట్ ఐ విల్ చేంజ్ దట్. బేస్డ్ ఆన్ కరెంట్ ఫ్లో అనమాట, కరెంట్ ఫ్లో. ఓకే, దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్విచెస్ బేస్డ్ ఆన్ దిస్ వన్. ఓకే, అయితే దీన్ని ఎలా డిసైడ్ చేశారు అని చెప్తే మనకి బేస్డ్ ఆన్ కంట్రోల్ ఏంటంటే మనకి అన్కంట్రోల్డ్, ఓకే, సెమీ కంట్రోల్డ్ అండ్ ఫుల్లీ కంట్రోల్డ్, ఈ మూడింటిగా కంట్రోల్ మీద డిపెండ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అన్కంట్రోల్డ్ అంటే ఏంటంటే ఒక డయోడ్ తీసుకుంటే మీరు దీన్ని ఆన్ చేయాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైతే మీరు పాజిటివ్ యానోడ్ క్యాథోడ్ ఉంటుంది కదా, దీంట్లో పాజిటివ్ వోల్టేజ్ ఇచ్చి ఇటు సైడ్ నెగిటివ్ వోల్టేజ్ ఇచ్చారో ఆటోమేటిక్ గా ఏమైపోతుంది, అది ఆన్ అయిపోతుంది. మనం ఇంకా ఆఫ్ చేయాలి అంటే ఏం చేస్తాం, డయోడ్ ని ఇటు సైడ్ పాజిటివ్ ఇటు సైడ్ నెగిటివ్ ఇస్తే అది ఆఫ్ అయిపోతుంది, అంతే. మనం మళ్ళీ ఇంకో సెపరేట్ గా మనం దీన్ని ఆన్ చేయడం అంటూ ఉండదు. ఓకే, యు గాట్ దిస్ పాయింట్. ఆఫ్ చేయడం కూడా ఉండదు, మన చేతిలో ఏం లేదు. ఎప్పుడైతే మనం సోర్స్ ఆన్ చేస్తామో స్విచ్ కనుక ఆ కనెక్షన్ అన్నది పాజిటివ్ గా ఉంటే ఆన్ అయిపోతుంది. కాదు, మనం సోర్స్ ఆఫ్ చేసినప్పుడు క్యాథోడ్ కనుక పాజిటివ్ అయ్యి యానోడ్ నెగిటివ్ అయితే అది ఆఫ్ లోనే ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ద అన్కంట్రోల్డ్ డివైస్, అన్కంట్రోల్డ్ అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే డయోడ్ ఇస్ ద ఓన్లీ డివైస్ దట్ ఈస్ అన్కంట్రోల్డ్.
మనం దీన్ని ఏమి చేయలేం. ఓకే, అయితే సెమీ కంట్రోల్ ఏంటి, సెమీ కంట్రోల్ గా మీనింగ్ ఏంటి అని చెప్పి ఆలోచిస్తే మీకు ఆన్ చేయగలం కానీ ఆఫ్ చేయలేని వాటిని. ఓకే, దాన్ని సెమీ కంట్రోల్ అంట. ఇప్పుడు ఫుల్లీ కంట్రోల్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఆన్ చేయగలం ఆఫ్ చేయగలం, మన ఇష్టం అన్నమాట ఆఫ్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ముందు ఫుల్లీ కంట్రోల్ చెప్తాను, తర్వాత సెమీ కంట్రోల్ చెప్తాను. ఎందుకంటే సెమీ కంట్రోల్ లో ఉన్న ఒకే ఒక్క డివైస్ ఎస్సీఆర్. డైరెక్ట్ ఎస్సీఆర్ చెప్పేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. జస్ట్ విల్ టేక్ సమ్ బీజేటీ కానీ ఏదైనా ఐజీబీటీ మాస్ఫెట్. ఓకే, ఇదిగోండి ఇలా ఉంటాయి వాటి సింబల్స్. బీజేటీ అనుకోండి, మాస్ఫెట్ సింబల్ ఎలా కొంచెం చేంజ్ వచ్చినా కూడా కోర్ సింబల్ ఇలాగే ఉంటుంది. దానికి కూడా 3 టెర్మినల్స్ ఉంటాయి కంపల్సరీగా. ఓకే, ఒకటి కలెక్టర్, ఒకటి ఎమిటర్, ఒకటి బేస్ అనమాట. ఓకే, అయితే ఎప్పుడైతే ఇక్కడ పాజిటివ్ వోల్టేజ్ ఇదిగోండి ఇలా పాజిటివ్ వచ్చినప్పుడు అది ఆన్ కాదు. మనం ఎప్పుడైతే పాజిటివ్ ఇచ్చిన తర్వాత అంటే మనకి ఇక్కడ మనం సి, ఓకే, అంటే కలెక్టర్ ఎప్పుడైతే పాజిటివ్ అయ్యి ఎమిటర్ నెగిటివ్ అయిందో అది జస్ట్ మనకి రెడీ టు కండక్ట్ అనమాట. కానీ ఎప్పుడైతే బేస్ నుంచి ఒక సిగ్నల్ వస్తుందో అప్పుడు మాత్రమే ఆన్ అవుతుంది. అంటే మన ఇష్టం అనమాట, మన దగ్గర కంట్రోల్ ఉంది, దీన్ని ఎప్పుడు ఆఫ్ చేయాలి ఆన్ చేయాలి అని చెప్పి మన కంట్రోల్. బేస్ నుంచి మళ్ళీ సిగ్నల్ లేదనుకోండి అది ఆఫ్ అయిపోతుంది. ఓకే, రెండు ఉంటాయి మన దగ్గర. ఇక్కడ బేస్ నుంచి ఒక సిగ్నల్ వచ్చినప్పుడు ఆన్ అవుతుంది, బేస్ నుంచి సిగ్నల్ లేనప్పుడు ఆఫ్ అయిపోతుంది. ఇది మనకి రెండు పాసిబుల్ కాబట్టి దీన్ని ఆన్ చేయగలం ఆఫ్ చేయగలం. కాబట్టి ఇదిగోండి ఎలా అయితే అన్కంట్రోల్ లో డయోడ్ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పానో, ఫుల్లీ కంట్రోల్ లో బీజేటీ, మాస్ఫెట్, ఐజీబీటీ ఈ 3 కూడా దీని కిందే వస్తాయి అనమాట. బీజేటీ, మాస్ఫెట్ అండ్ ఐజీబీటీ ఆల్సో కమ్స్ అండర్ దిస్ ప్లేస్. ఓకే, అయితే సెమీ కంట్రోల్ అంటే నేను ఇప్పుడే చెప్పాను, ఇప్పుడు ఓన్లీ ఆన్ చేయగలం ఆఫ్ చేయలేం. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ముందు ఎస్సీఆర్ యొక్క సింబల్ ఏంటంటే సిమిలర్ డయోడ్ లా ఉంటుంది. డయోడ్ తో పాటు మీకు ఇంకో ఎక్స్ట్రా టెర్మినల్ ఇలా బయటకు వచ్చింటుంది అనమాట. పైకి రావచ్చు, కిందకి రావచ్చు, ఎటైనా రావచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, దీన్ని కూడా యానోడ్ అంటాం, దీన్ని కూడా క్యాథోడ్ అంటాం. ఈ ఎక్స్ట్రా టెర్మినల్ ని గేట్ అని చెప్పి పిలుస్తాం అనమాట. రిమెంబర్ దిస్ పాయింట్స్. మనకి ఇక్కడ డిస్కషన్ లో స్విచెస్ టైప్స్ చెప్తున్నాను, అన్కంట్రోల్, సెమీ కంట్రోల్ అండ్ ఫుల్లీ కంట్రోల్. అండ్ హియర్ ద ఎక్స్ట్రా టెర్మినల్ గేట్ ఏదైతే సిగ్నల్ ఇస్తుందో, ఎప్పుడైతే యానోడ్ పాజిటివ్ అయ్యి క్యాథోడ్ నెగిటివ్ అయిన మాత్రాన అది ఆన్ కాదు. ఫస్ట్ ఎప్పుడైతే గేట్ ఒక సిగ్నల్ ఇస్తుందో అప్పుడు మాత్రమే ఆన్ అవుతుంది. గేట్ సిగ్నల్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆన్ అవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అయితే గేట్ నుంచి సిగ్నల్ లేదన్నప్పుడు అది ఆఫ్ అయిపోతుందా అంటే కాదు, ఆఫ్ కాదు, అలా ఉండదు. ఎస్సీఆర్ అన్నది ఆఫ్ కాదు, ఎందుకంటే ఓన్లీ ఎస్సీఆర్ లో ఆన్ చేయగలుగుతుంది తప్ప గేట్. వన్స్ ఆన్ ఇంకా గేట్ మనం రిమూవ్ చేసేయచ్చు. అంటే రిమూవ్ అంటే ఫిజికల్లీ కాదు, ఫిజికల్లీ దాని ఇలా బ్రేక్ చేసేసి పక్కన పడేయడం అలా కాదు, యూజ్ అండ్ త్రోన్ కాదనమాట. ఇంకా మనం గేట్ కూడా మనకి ఒక సోర్స్ ఉంటుంది ఇలాగా. ఓకే, ఆ సోర్స్ అన్నది మీరు పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే, మాక్సిమం తీసేస్తారు, ఎందుకంటే లాసెస్ తగ్గించడం కోసం. అదే ఉన్నా లేకపోయినా అది పనిచేయదు అనమాట. వన్స్ ఎస్సీఆర్ అన్నది ఆన్ అయిపోతే ఇంకా గేట్ అన్నది లేదు. మరి ఎలా ఆఫ్ చేస్తారు? ఫస్ట్ క్వశ్చన్ ఇది రావాలి. ఓకే, ఎస్సీఆర్ టర్నింగ్ ఆఫ్ అన్నది ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ నోన్ as కమ్యూటేషన్. ఎస్సీఆర్ అన్నది కమ్యూటేషన్. ఎస్సీఆర్ ని ఆఫ్ చేయడం అన్నది ఒక ప్రాసెస్ అన్నమాట. ఓకే, ఎందుకంటే మనం ఆన్ మాత్రమే చేయగలం, ఆఫ్ చేయలేం. దట్ ఈస్ వాట్ ద ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ ద ఎస్సీఆర్. ఆ ఎస్సీఆర్ ని ఆఫ్ చేయడానికి ఒక పద్ధతి ఉంది. ఓకే, విల్ గెట్ టు నో డిఫరెంట్. ఎంటైర్ సెకండ్ యూనిట్ లో చాలా మెథడ్స్ చెప్తాం ఎస్సీఆర్ జస్ట్ ఆఫ్ చేయడం కోసం అనమాట. అండ్ దట్ టెక్నిక్స్ ఆర్ మెథడ్స్ ఆర్ కాల్డ్ ఎస్ కమ్యూటేషన్. ఓకే, ఆ పేరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మనం ఐ విల్ రీకాల్ దిస్ వన్. అండ్ దిస్ ఈజ్ వాట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ స్విచెస్ బేస్డ్ ఆన్ కంట్రోల్ అనమాట. కంట్రోల్ బేస్ మీద ఎలా క్లాసిఫై చేయొచ్చు, ఎగ్జాంపుల్ ఏంటంటే ఎస్సీఆర్ అనమాట. ఓకే, ఇది బేసిక్. ఓకే, నెక్స్ట్ బ్లాకింగ్ క్యాపబిలిటీ. బ్లాకింగ్ క్యాపబిలిటీ మీద 2 మనకి రావచ్చు, యూనిపోలార్ అండ్ బైపోలార్. ఓకే, యూనిపోలార్ అంటే ఏంటి, బైపోలార్ అంటే ఏంటి అని చెప్పి ఆలోచిస్తే, యూనిపోలార్ అయితే బ్లాకింగ్ క్యాపబిలిటీ మీద ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ వోల్టేజ్ ని కనుక బ్లాక్ చేస్తే దాన్ని యూనిపోలార్. బోత్ సైడ్ వోల్టేజెస్ ని కూడా బ్లాక్ చేసే క్యాపబిలిటీ ఉంటే బైపోలార్. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఇక్కడ కూడా డయోడ్ రావచ్చు, అది ఆలోచించాలి మీరు. ఎలా అంటే ఒక డయోడ్ తీసుకుందాం, డయోడ్ తీసుకొని పాజిటివ్ సైడ్ ఇటు నెగిటివ్ సైడ్ ఇటు అప్లై చేద్దాం. అప్పుడు ఏమైపోతుంది, ఇది ఆన్ అయిపోయింది.
ఇదేం బ్లాక్ చేయలేదు, ఆ వోల్టేజ్ బ్లాక్ చేయాలి అంతే తప్ప ఆన్ కాకూడదు. అలా కాకుండా నెగిటివ్ ఇట్ సైడ్ పాజిటివ్ ఇట్ సైడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇది బ్లాక్ చేస్తుంది, అంటే ఆఫ్ పొజిషన్ లోనే ఉంటుంది, అంటే ఆ కండక్షన్ కాదు కాబట్టి అది బ్లాకింగ్ లో ఉంటుంది అనమాట. అంటే ఇది మనకి యూనిపోలార్ స్విచ్ అనమాట. డయోడ్ అన్నది యూనిపోలార్. ఓకే, ఇంకోటి మీకు తెలిసిన ఏదైనా ఐజీబీటీ కానీ మాస్ఫెట్ కానీ ఏదో ఒకటి తీసుకొని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బీజేటీ ఉంది. ఓకే, ఆ బీజేటీలో ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ అప్లై చేస్తాం. ఎప్పుడైతే అప్లై చేస్తామో ఆటోమేటిక్ గా ఇక్కడ బేస్ నుంచి ఒక సిగ్నల్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్ గా అది కండక్ట్ అయిపోతుంది. ఇదేమి ఆన్ అయిపోయింది అనమాట, ఇక్కడ ఆన్ అయిపోయింది. అయితే ఎప్పుడు ఇక్కడ నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ అవుతుందో అది ఆన్ కాకుండా ఆఫ్ లోకి వెళ్ళిపోతుంది. ఆఫ్ నే ఇది కూడా ఓన్లీ ఒక వోల్టేజ్ ని బ్లాక్ చేస్తుంది కాబట్టి దిస్ వన్ ఆల్సో యూనిపోలార్ లో ఇంకా ఏమేమి వస్తాయి అంటే మనకి యూనిపోలార్ లో డయోడ్ వస్తుంది, ఐజీబీటీ వస్తుంది, ఐజీబీటీ వస్తుంది, మాస్ఫెట్ వస్తుంది, బీజేటీ వస్తుంది, అన్ని ఏదైతే డివైస్ అన్ని వస్తాయి అన్నమాట. ఓకే, ఇంకా బైపోలార్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి? బైపోలార్ ఇది పారాసైట్ డయోడ్ లేకుండా చెప్తున్నాం అనమాట. పారాసైట్ డయోడ్స్ అన్నది మనకి ఈ కాన్సెప్ట్ లో ఇప్పుడేం రావు, తర్వాత ఎప్పుడైనా వస్తే దాని గురించి డిస్కస్ చేద్దాం. అంటే కొంతమంది ఐజీబీటీకి పారాసైట్ డయోడ్ యాంటీ ప్యారలల్ లో ఉంటుంది అని చెప్పి మీకు ఈడిసిలో అదే ఏదో వాళ్ళు ఎలక్ట్రానిక్స్ ఫ్యాకల్టీ చెప్పుంటారు పారాసైట్ డయోడ్స్ యాంటీ ప్యారలల్ లో ఉంటాయని. అవి ఏమి మనం అంతగా పట్టించుకోవట్లేదు ఇప్పుడు. ఓకే, యాక్చువల్లీ అది కూడా డిస్కస్ చేయాలి, బట్ నాట్ ఎట్ దిస్ స్టేజ్, ఆఫ్టర్ లేటర్ స్టేజెస్. ఓకే, ఇంకా బైపోలార్ కి వచ్చేది ఏంటంటే ఇది పాజిటివ్ వోల్టేజ్ ని బ్లాక్ చేయాలి, నెగిటివ్ వోల్టేజ్ ని బ్లాక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎస్సీఆర్ఏ తీసుకుందాం. ఎస్సీఆర్ ని తీసుకుంటే ఇదిగోండి, ఇక్కడ పాజిటివ్ ఇలా ఇచ్చాను, ఆన్ అయిపోయిందా? ఆన్ కాదు. గేట్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడే ఆన్ అవుతుంది. గేట్ అన్నది విత్ రెస్పెక్ట్ టు యానోడ్ క్యాథోడ్ తో కనెక్ట్ అయి ఉండదు, ఇది సెపరేట్ గా ఉంటుందమ్మా గేట్ ఇక్కడ. ఓకే, అది ఆన్ అయిన తర్వాత మనకు అవసరం లేదు, దాన్ని మనం సోర్స్ ని ఆఫ్ చేసుకోవచ్చు, గేట్ సోర్స్ ని. ఓకే, బట్ స్టిల్ ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ ఇచ్చినప్పుడు అదేమి ఆన్ కాదు, ఈ వోల్టేజ్ ని కూడా బ్లాక్ చేస్తుంటుంది. ఓకే, అలాగే ఇక్కడ నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ ఇచ్చినప్పుడు కూడా అసలు గేట్ ఈ టైంలో గేట్ సిగ్నల్ ఇచ్చినా కూడా ఆన్ కాదు, ఈ రెండు చోట్ల బ్లాక్ చేస్తుంది. అంటే ఓన్లీ ఎస్సీఆర్ హ్యాస్ ఏ బైడైరెక్షనల్ బ్లాకింగ్ క్యాపబిలిటీ. రెండు సైడ్లు బైపోలార్ బ్లాకింగ్ క్యాపబిలిటీ, బై డైరెక్షనల్ కాదు, బైపోలార్ బ్లాకింగ్ క్యాపబిలిటీ. ఓకే, దట్స్ వై ఎప్పుడైతే ఎస్సీఆర్ గురించి రాస్తామో మీరు ఏం రాయాలి, ఎస్సీఆర్ ఈజ్ ఎ సెమీ కంట్రోల్ డివైస్, ఎస్సీఆర్ ఈజ్. ఇవన్నీ నేను సిలబస్ లో ఉన్నాయని చెప్పట్లేదు, మీకు జనరలైజ్ చేసి చెప్తున్నాను. ఏంటంటే ఎస్సీఆర్ వాల్యూ గురించి చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఎస్సీఆర్ స్టార్ట్ చేస్తాను ఒక 10 minutes తర్వాత. అప్పుడు ఎస్సీఆర్ లో కన్ఫ్యూజన్ ఉండకూడదు మీకు, అది ఆల్రెడీ బైపోలార్ డివైస్ అని తెలిసి ఉండాలి మీకు, అది ఆల్రెడీ సెమీ కంట్రోల్ డివైస్ అని తెలిసి ఉండాలి, అది ఆల్రెడీ యూనిడైరెక్షనల్ డివైస్ అని స్విచ్ అని చెప్పి తెలిసి ఉండాలి. ఓకే, జస్ట్ లైక్ దిస్ వన్ ఇస్ ద ఎస్సీఆర్ ఇస్ ద బైడైరెక్షనల్ అన్నమాట. బైడైరెక్షనల్ సారీ, ఇట్ సైడ్ వోల్టేజ్ ని బ్లాక్ చేస్తుంది, రెండు సైడ్ వోల్టేజ్ బ్లాక్ చేస్తుంది, కాబట్టి దిట్ ఈస్ బైపోలార్ డివైస్. చాలా మంది ఒక చిన్న కన్ఫ్యూజ్ ఏమనుకుంటారంటే బీజేటీ అంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ కదా సార్, మరి మీరేంటి సార్ అది బైపోలార్ కాదు యూనిపోలార్ అని చెప్తున్నారంటే, వాళ్ళు చెబుతున్న ఈసీఈ ఫ్యాకల్టీలో బైపోలార్ అంటే ఎలక్ట్రాన్స్ హోల్స్ రెండు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు బైపోలార్ అని చెప్పి పిలుస్తారు వాళ్ళ పేర్లు. మనం టైప్స్ ఆఫ్ స్విచెస్ లో ఒక క్లాసిఫికేషన్ లో మనం బ్లాకింగ్ క్యాపబిలిటీ గురించి చెప్తున్నాం అనమాట. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద బ్లాకింగ్ క్యాపబిలిటీ విత్ రెస్పెక్ట్ టు BJT, even though the name also itself have bipolar junction transistor, it is unipolar device only with respect to blocking capability. Even integrated gate bipolar transistor IGBT also unipolar device with respect to blocking capability. Okay, depends upon the current flow లో మనకి రెండు ఉంటాయి ఇక్కడ కూడా, యూనిడైరెక్షనల్ కరెంట్ అండ్ బైడైరెక్షనల్ కరెంట్. ఓకే, మనం డైరెక్ట్ గా పాయింట్ తో చూసుకుంటే ఎస్సీఆర్ చూద్దాం. ఎస్సీఆర్ లో మనకి ఇదిగోండి గేట్, ఈ మూడు యానోడ్ క్యాథోడ్ గేట్. ఇందులో ఎప్పుడైతే యానోడ్ పాజిటివ్ అయ్యి క్యాథోడ్ నెగిటివ్ అయ్యి గేట్ కూడా ఓకే అంది అంటే స్టార్టింగ్ గేట్ కి ఏం ప్రాబ్లం లేదు ఆన్ అవడం కోసం, ఆన్ అయినప్పుడు సిగ్నల్ ఇచ్చేస్తే గేట్ కరెంట్ అన్నది యానోడ్ నుంచి క్యాథోడ్ వైపు ఫ్లో అవుతుంది కాబట్టి ఓకే, ఇది వన్ వే అన్నమాట. అలాగే మీకు ఇంకో
ఇంకో సైడ్ ఇటు సైడ్ పాజిటివ్ ఇచ్చి ఇటు సైడ్ నెగిటివ్ ఇస్తే ఏమైనా కరెంట్ ఇటు నుంచి ఇటు ఫ్లో అవుతుంది అంటే లేదు. దట్స్ వై యూని డైరెక్షనల్ లో వచ్చేది ఎస్సిఆర్. ఓకే, ఇంకేం వస్తాయి? డయోడ్ తీసుకోండి, ఇదిగోండి ఆల్రెడీ డయోడ్ ఉంది ఇక్కడ. ఐఎమ్ అగైన్ డ్రైన్ డయోడ్. యానోడ్ పాజిటివ్, క్యాథోడ్ నెగిటివ్, కరెంట్ విల్ బి గోయింగ్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్. ఓకే, పాజిటివ్ నెగిటివ్ అయినప్పుడు. అలా కాదు, ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ అయినప్పుడు డయోడ్ లో ఏమైనా డైరెక్షన్ కరెంట్ ఇలా ఉంటుందా? ఉండదు. డయోడ్ కూడా యూని డైరెక్షనల్. ఈవెన్ మాస్ఫెట్ ఆల్సో యూని డైరెక్షనల్, ఐజీబీటీ ఆల్సో యూని డైరెక్షనల్, అండ్ బీజేటీ ఆల్సో యూని డైరెక్షనల్. ఆల్ ఆర్ యూని డైరెక్షనల్. అయితే బై డైరెక్షనల్ లో ఏమన్నా ఉన్నాయా అంటే మీకు ట్రయాక్ అని చెప్పి ఒక డివైస్ ఉంటుంది. ట్రయాక్. ఓకే, ట్రయాక్ అంటే ఏంటి? ఓకే, యాంటీ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెండు ఎస్సిఆర్లు ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇలా ఉంటాయి. ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ ఇలా వెళ్తుంది కరెంటు యానోడ్ నుంచి క్యాథోడ్ కి, అంటే ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి. అలాగే ఇక్కడ పాజిటివ్ వచ్చి ఇక్కడ నెగిటివ్ వచ్చినప్పుడు ఈ డైరెక్షన్ లో కూడా ఫ్లో అవుతుంది. ఓకే, దట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ ఇలా ఇలా రెండు సైడ్లు కూడా కరెంట్ డైరెక్షన్ పాసిబిలిటీ ఉన్న వాటిని మనం ఈ బై డైరెక్షనల్ స్విచెస్ అంటాం అనమాట. దీన్నే మనం కరెంట్ ఫ్లో పట్టి రెండు డివిజన్స్, బ్లాకింగ్ క్యాపబిలిటీ పెట్టి రెండు డివిజన్స్, కంట్రోల్ పెట్టి 3 డివిజన్స్ చేసాం అనమాట స్విచెస్. ఓకే, అయితే గేట్ క్వశ్చన్స్ డైరెక్ట్ గా వీటి మీద థియరీ మీద రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఐడల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్, ఇప్పుడు మీకు తెలిసిన ఏదైతే డిస్కషన్ చేశానో దాని గేట్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే, మీకు ఒక డయోడ్ ఇచ్చేస్తారు, మీకు డయోడ్ ఇచ్చేసి దీని యొక్క ఐడల్ క్యారెక్టరిస్టిక్స్ గీయమంటే అందరూ గీసేస్తారు. వెరీ గుడ్. ఎలాగా? ఐడల్ క్యారెక్టరిస్టిక్స్ అనగానే ఇదిగోండి వీటి మీద ఇలా వస్తుంది, దీని మీద ఇలా వస్తుంది, అంతే కదా? ఇది కరెంటు, ఇది వోల్టేజ్, నెగిటివ్ వోల్టేజ్, పాజిటివ్ వోల్టేజ్, నెగిటివ్ కరెంట్. ఇప్పుడు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ ని ఆ బై డైరెక్షనల్, యూని డైరెక్షనల్, యూనిపోలార్ ఆ స్విచెస్ ఏంటంటే ఇక్కడ మీరు చూడండి, నేను డయోడ్ ఏమని చెప్పాను? నేను డయోడ్ యూని డైరెక్షనల్ అని చెప్పాను. ఓకే, యూని డైరెక్షనల్ లాస్ట్ క్లాసిఫికేషన్ అనమాట. యూని డైరెక్షనల్ అంటే కరెంట్ ఓన్లీ ఒక డైరెక్షన్ లో మాత్రమే ఉంటుంది. ఇదిగోండి ఈ డైరెక్షన్ లో మాత్రమే ఉంటుంది, ఈ డైరెక్షన్ లో కరెంట్ ఉండదు, డౌన్ సైడ్ కరెంటే ఉండదు. ఓకే, నెక్స్ట్ డయోడ్ అన్నది నేను ఇంకోటి కూడా చెప్పాను, ఏమో పోలార్ విత్ రెస్పెక్ట్ టు పోలార్, యూనిపోలార్ డివైస్ అని కూడా చెప్పాను. అంటే ఓన్లీ నెగిటివ్ వోల్టేజ్ మాత్రమే బ్లాక్ చేస్తుంది. అంటే ఇక్కడ నెగిటివ్ ఇచ్చినప్పుడు ఇక్కడ పాజిటివ్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇది బ్లాక్ చేస్తుంది. కాబట్టి క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ వస్తాయి, అంతే తప్ప ఇక్కడ రావు. అది కండక్ట్ చేసేటప్పుడు, అందుకనే డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నది, ఐడల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నది ఎందుకు ఇలా వస్తాయి అన్నది మీకు ఇది తెలిసి ఉండాలి. యూనిపోలార్ స్విచ్ అండ్ యూని డైరెక్షనల్ స్విచ్ కాబట్టి ఇలా వస్తాయి. ఇప్పుడే నేను ఎస్సిఆర్ కూడా చెప్పాను కదా, ఎస్సిఆర్ కి ఇప్పుడు ఐడల్ క్యారెక్టరిస్టిక్స్ ఎస్సిఆర్ కి గీయమంటే ఇప్పుడు మీరు గీయడానికి ప్రాక్టీస్ చేయండి. ఎలాగా? మళ్ళీ సేమ్ టు సేమ్ గీయండి. మీకు తెలుసు ఎస్సిఆర్ అన్నది యూని డైరెక్షనల్ బై డైరెక్షనల్ ఆలోచించండి. ఇటు సైడ్ పాజిటివ్ ఇచ్చినప్పుడు ఇటు నెగిటివ్ ఇచ్చాం, కరెంట్ అన్నది విత్ గేట్ కి ఏం ప్రాబ్లం లేదన్నప్పుడు ఇటు పోతుంది, అంటే ఇది యూని డైరెక్షనల్ స్విచ్. అంటే క్యారెక్టరిస్టిక్స్ అన్నది పైకి ఉంటుంది. ఓకే, యూని డైరెక్షనల్. ఓకే, ఫస్ట్ అయిపోయింది. నెక్స్ట్, ఇది బైపోలారా యూనిపోలారా ఆలోచించండి. ఆలోచిస్తే ఫస్ట్ పాజిటివ్ ఇటు ఇచ్చాం, నెగిటివ్ ఇచ్చాం, అది కండక్ట్ అయిపోతుందా? కాదు, గేట్ ఇచ్చినప్పుడు మాత్రమే. అంటే ఇటు సైడ్ కూడా దీని క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి, గేట్ ఇచ్చినప్పుడు మాత్రం తగ్గుతుంది. అది మనకి నార్మల్ క్యారెక్టరిస్టిక్స్ లోకి వస్తుంది. అయితే ఇది ఐడల్ గీస్తున్నాను కాబట్టి నేను ఈ వాల్యూ అన్నది ఇలాగే ఉంటుంది. అలాగే ఇటు నెగిటివ్ ఇచ్చినప్పుడు, ఇటు బ్లాక్ ఇచ్చినప్పుడు, అసలు ఇప్పుడు ఈ టైంలో గేట్ ఉన్నా గేట్ లేకపోయినా అది బ్లాక్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఇటు కూడా క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి, దీస్ ఆర్ ద ఐడల్ క్యారెక్టరిస్టిక్స్. ఏదైతే నేను ఇదిగోండి ఇలా మీకు ఒక ఇన్వర్టర్ టీ ఇస్తున్నాను చూసారా, అది మీ యొక్క ఎస్సిఆర్ యొక్క ఐడల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. ఓకే, అలాగే మీరు బీజేటీ గీయండి. బీజేటీకి ఫర్ ఎగ్జాంపుల్ బీజేటీ గీస్తే, ఓకే, దీనికి క్యారెక్టరిస్టిక్స్ బీజేటీ గీస్తే మీకేమొస్తుంది? ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ ఇచ్చినప్పుడు, ఓకే, ఇంకా సిఈబి అని చెప్పి రాయట్లేదు, ఇది పాజిటివ్ వోల్టేజ్ కాబట్టి దీన్ని బ్లాక్ చేస్తుంది, ఇటు సైడ్ వస్తుంది. ఓకే, అలాగే కరెంట్ అన్న డైరెక్షన్ యూని డైరెక్షన్ ఒకటే కాబట్టి, ఎందుకంటే ఒకవేళ డయోడ్ ఎవరైనా ఇలా పెట్టారనుకోండి, పారాసైట్ డయోడ్స్, ఇది బై డైరెక్షన్ వెళ్ళిపోతుంది. ఇది లేదు కాబట్టి మనకి ఇది పైకి వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. ఇది బీజేటీ క్యారెక్టరిస్టిక్స్. ఇంకా మిగిలింది ట్రయాక్ అన్నమాట. ట్రయాక్ ఏంటంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను,
ట్రయాక్ వచ్చేటప్పటికి ఇది బై డైరెక్షనల్ కాబట్టి కరెంట్ అన్నది రెండు సైడ్లు ఉంటుంది, వోల్టేజెస్ కూడా రెండు సైడ్లు బ్లాక్ చేస్తుంది. అందుకనే ట్రయాక్ ని మనం ఒక ఏసీ స్విచ్ అని కూడా పిలుస్తాం, ఏసీ స్విచ్ అని కూడా పిలుస్తాం. అదే ఎస్సీఆర్ కి వచ్చేటప్పటికి డిసి స్విచ్ అని కూడా పిలుస్తాం. ఎందుకంటే మీరు ట్రయాక్ ను ఇదిగోండి ఇదంతా పాజిటివ్ పార్ట్ అంతా ఉంటది ఎస్సీఆర్, అలా కాదు ట్రయాక్ లో వచ్చేటప్పుడు నెగిటివ్ పార్ట్ కూడా ఇంక్లూడ్ చేస్తుంది, ఈ పార్ట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి రెండు పాజిటివ్ నెగిటివ్ కూడా ఉంది కాబట్టి మనం దాన్ని ఏసీ స్విచ్ అని. ఎస్సీఆర్ ఓన్లీ పాజిటివ్ పార్ట్ లోనే కండక్ట్ అవుతుంది, అంటే క్యారెక్టరిస్టిక్స్ మొత్తం ఇటు మొత్తం కూడా పైకి మొత్తం తీసుకుంది కాబట్టి అది డిసి స్విచ్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, అందుకనే ట్రయాక్ అన్నది అన్ని క్వాడ్రంట్స్ విత్ రెస్పెక్ట్ టు క్వాడ్రంట్ తో మాట్లాడుకుంటే ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్ క్వాడ్రంట్, ఇది థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్, కాబట్టి అన్ని క్వాడ్రంట్స్ లో కూడా అది ఆపరేట్ అవుతుంది కాబట్టి దాన్ని ఏసీ స్విచ్, ఆల్ 4 క్వాడ్రంట్ ఆపరేషన్ అని చెప్పి పిలుస్తాం. అదే మనకి ఎస్సీఆర్ అయితే ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ క్వాడ్రంట్ లో ఆపరేట్ అవుతుంది కాబట్టి వీఆర్ కాలింగ్ దమ్ యాజ్ ఏ ఓన్లీ డిసి స్విచ్, ఓన్లీ డిసి స్విచ్ అని చెప్పి పిలుస్తాం. దట్స్ ఆల్ ఫర్ డిస్కషన్ ఆన్ గేట్ క్వశ్చన్స్ ఎలా వస్తాయని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డయోడ్ ఇలా ఇచ్చేసి ఇంకో డయోడ్ ఇలా ఇచ్చేసి దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ గీయమని అడుగుతారు. మీరు గేట్ క్వశ్చన్ చూడండి మీకు అర్థం అవుతుంది. అలాగే ఒక ఎస్సీఆర్ ఇలా ఇచ్చేసి ఒక డయోడ్ ఇలా ఇచ్చేసి దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ గీయండి. అలాగే ఒక ఐజీబీటీ ఇచ్చేసి రెండు ఐజీబీటీస్, ఇలా ఒక ఐజీబీటీ, ఇలా ఒక ఐజీబీటీ. దీనికి తేడా ఏంటంటే ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది. ఓకే, ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ బి ఉంది. ఇలాంటి వాటికి క్యారెక్టరిస్టిక్స్ అన్నది గీయడానికి ట్రై చేయండి. విత్ రెస్పెక్ట్ టు డయోడ్స్ ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే కంపల్సరిగా మీకు ఇవి ఉంటాయి, పారాసైట్ డయోడ్స్ ఉంటాయి. ఓకే, ఇదిగోండి ఇలాంటి క్వశ్చన్స్ అన్నది గేట్ లో వస్తూ ఉంటాయి అన్నమాట. గేట్ లో మీకు ఇవి ఎలాగిస్తారంటే మీరు ఏదైనా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకే, ఇదిగోండి కరెంట్ డైరెక్షన్ అన్నది ఇటు కూడా పోతుంది, ఇటు కూడా పోతుంది, అంటే కంపల్సరీగా ఆ కరెంట్ అన్నది బై డైరెక్షనల్ కాబట్టి బై డైరెక్షనల్ క్యారెక్టరిస్టిక్స్ తీయాలి. వోల్టేజ్ అన్నది ఈ డివైస్ వచ్చేటప్పటికి పాజిటివ్ నెగిటివ్ ఇచ్చినప్పుడు కండక్ట్ అవుతుంది. ఓకే, వోల్టేజ్ బ్లాకింగ్ ఏ ఉండదు. ఇటు పాజిటివ్ ఇటు వచ్చినప్పుడు ఇది కూడా కండక్ట్ అవుతుంది, ఇది బ్లాక్ చేస్తుంది, ఒకసారి అది బ్లాక్ చేస్తుంది. అందుకనే మనకి క్యారెక్టరిస్టిక్స్ అన్నది 4 సైడ్స్ వచ్చేస్తాయి ఇలా యాంటీ ప్యారలల్ వచ్చినప్పుడు. రెండు సిరీస్ లో కూడా ఇచ్చి మీకు క్యారెక్టరిస్టిక్ గీయమనొచ్చు కన్ఫ్యూజ్ చేయడం కోసం. ఓకే, ఏదైనా కూడా ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్ ఒక క్వశ్చన్ తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. మీరు డిఫరెంట్ గేట్ క్వశ్చన్స్ చూసి వీటి మీద ఏమన్నా ఉన్నాయంటే యూ బ్రింగ్ దెమ్ బ్యాక్, వీ విల్ డిస్కస్ దట్ వన్. అదర్వైజ్ ఆఫ్టర్ హ్యావ్ సిలబస్ అన్నది కంప్లీట్ అయితే మనకి ఏమన్నా టైం మిగిలితే అప్పుడు మనం కొన్ని గేట్ క్వశ్చన్స్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ గేట్ క్వశ్చన్స్ జస్ట్ లైక్ ఇదైతే ఇచ్చారు ఒకసారి ఇలాంటి, ఇదిగోండి ఇలా మనకి ఎస్సీఆర్ క్యారెక్టరిస్టిక్స్ కానీ యూని డైరెక్షన్ ఇవన్నీ ఆల్రెడీ 1996 లో 2000 లోనే అయిపోయినాయి. అయితే లేటెస్ట్ గా 2018-19 లో కూడా వీటి బేస్డ్ ఆఫ్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్ దే ఆర్ ఆస్కింగ్. ఓకే, దిస్ కంప్లీట్స్ ద టైప్స్ ఆఫ్ స్విచెస్ టుడేస్ డిస్కషన్ అండ్ విల్ స్టార్ట్ ఎస్సీఆర్. ఇప్పుడు మీకు ఒక ఎస్సీఆర్ ఒక ఐడియా వచ్చింది, ఎస్సీఆర్ అంటే ఏంటి మీకు ఐడియా వచ్చి ఉంటుంది. we will continue this one. Okay, and the first thing is that it is silicon control rectifier. అది ఫస్ట్ పేరు దీనికి వచ్చింది, సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ అన్నది ఫస్ట్ పేరు. మై రైటింగ్ ఈజ్ నాట్ దట్ గుడ్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఓకే, అండ్ దీనికి ఇంకో పేరు కూడా ఏంటంటే సెమీ కంట్రోల్ రెక్టిఫైర్. ఏది పిలిచినా ఒకటే. ఓకే, అండ్ డోంట్ రైట్ సౌత్ సెంట్రల్ రైల్వే. చాలా మంది అలా కూడా రాసేస్తారు, ఎస్సీఆర్ అంటే సౌత్ సెంట్రల్ రైల్వే అని చెప్పి అనుకుంటారు, బట్ అలా ఏం లేదు. మనకి 2 పేర్లే ఉన్నాయి. దీంతో పాటు థైరిస్టర్ అని కూడా పిలవచ్చు దీన్ని. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి పేరు అన్నది, సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్, సెమీ కంట్రోల్ రెక్టిఫైర్, థైరిస్టర్. ఓకే, అయితే దీనికి ఆల్రెడీ మీకు నేను యానోడ్ క్యాథోడ్ ఎలా దీని సింబల్ ఎలా ఉంటుందో చెప్పేశాను. ఇదిగోండి సింబల్ ఇలా ఉంటుంది, యానోడ్ క్యాథోడ్ అండ్ దీని యొక్క థర్డ్ టెర్మినల్ గేట్ అన్నమాట. ఇంకా మర్చిపోవద్దు, ఇంకా దీని ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ కూడా చెప్పేశాను నేను. జస్ట్ ఇదిగోండి ఇలా లెట్ మీ టేక్ కలర్ చేంజ్. ఇదిగోండి ఇలా దీని యొక్క ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఇవని చెప్పేశాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఇంకేమన్నా పాయింట్స్ యాడ్ చేద్దామా అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఇది బైపోలార్ డివైస్.
ఇదే రాయాలి ఎగ్జామ్ లో, బైపోలార్ డివైజ్. ఓకే, నెక్స్ట్ యూనిడైరెక్షనల్ డివైజ్. యూనిడైరెక్షనల్ డివైజ్. ఓకే, ఇది సెమీ కంట్రోల్ డివైజ్. ఈ 3 పాయింట్లు ఆల్రెడీ తెలుసు మనకి, డిస్కస్ చేస్తాం. టైప్స్ ఆఫ్ స్విచెస్ లో చెప్పడానికి రీజన్ ఏంటంటే వీటి గురించేనమాట. ఓకే, తర్వాత ఇది ఒక డిసి స్విచ్. ఇది ఒక డిసి స్విచ్. ఓకే, ఇది దీనికి ఇంకా లేయర్ డయాగ్రామ్. లేయర్ డయాగ్రామ్ అంటే ఎలా, డయోడ్ అంటే మీరు ఏం రాస్తారు, డయోడ్ సింబల్ అంటే ఇది. దీనికి లేయర్ డయాగ్రామ్ ఏం రాయమంటే ఇదిగోండి ఇలా రాస్తారు, పిఎన్ అని చెప్పి 2 రాస్తారు కదా. అలాగే దీనికి కూడా మనకు కొన్ని నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. లెట్ మీ డ్రా దట్ వన్. ఓకే, దీంట్లో ఎన్ని లేయర్స్ ఉంటాయంటే P1, N1, P2 అండ్ N2. ఓకే, P1, N1, P2, N2. ఇక్కడ యానోడ్ ఉంటుంది, ఇక్కడ క్యాథోడ్ ఉంటుంది. అండ్ ఈ P2 దగ్గర ఓకే గేట్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ గేట్ ఉంటుంది, P2 దగ్గర గేట్. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పాయింట్స్ రాసుకోవచ్చు ఇక్కడ మనం. అదేంటంటే ఇది ఎన్ని జంక్షన్స్ ఉన్నాయంటే J1, J2, J3 అని. మరి డయోడ్ కి ఎన్ని జంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి, ఒకే ఒక జంక్షన్ ఉంటుంది డయోడ్. ఓకే, కానీ థైరిస్టర్స్ కి ఎన్ని జంక్షన్స్ ఉంటాయి, 3 జంక్షన్స్ ఉంటాయి అనమాట. ఇట్ ఈస్ ఎ 3 జంక్షన్ డివైస్. ద ఫస్ట్ పాయింట్ అబౌట్ 5th పాయింట్, ఫస్ట్ పాయింట్ కాదు. అండ్ 6th పాయింట్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఎ 4 లేయర్ డివైస్. 4 లేయర్ డివైస్. ఏంటా లేయర్స్, P1, N1, P2, N2. ఓకే, ఇవి. ఇది ఈజ్ ఎ 3 టెర్మినల్ డివైస్. 3 టెర్మినల్ డివైస్. ఏంటో ఈ యానోడ్, క్యాథోడ్, గేట్, ఏజీకే అని పిలుస్తాం అనమాట. ఓకే, 8th పాయింట్ వచ్చేటప్పటికి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, నేను గీసేటప్పుడు N1 చాలా పెద్దగా గీసాను. ఓకే, N1 ఎందుకు ఎలా పెద్దగా గీసానంటే N1 అన్నది థిక్కెస్ట్ లేయర్. అయితే ఇంకోటి ఎప్పుడే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే థిక్ ఎక్కువగా ఉంటుందో దాని డోపింగ్ లెవెల్ తక్కువగా ఉంటుంది. ఇట్ ఈస్ లైట్లీ డోప్డ్ ఆల్సో. ఓకే, దట్స్ వై ఇట్ ఈస్ ద థిక్కెస్ట్ లేయర్ అండ్ ఇట్ ఈస్ లైట్లీ డోప్డ్ ఆల్సో. ఓకే, కంపారిటివ్లీ N2కి వచ్చేస్తే, N2 వచ్చేటప్పటికి అది అన్నిటికన్నా థిన్నెస్ట్ లేయర్ అండ్ ఇట్ ఈస్ హెవీలీ డోప్డ్. ఓకే, ఇంకేం పాయింట్స్, P1 ఇంకా P2 వచ్చేటప్పటికి మోడరేట్లీ డోప్డ్. మీకు అది కూడా రాసుకోవాలంటే 10th పాయింట్ కింద P1 అండ్ P2 ఆర్ మోడరేట్లీ డోప్డ్. ఏంటి సార్ ఈ డోపులు ఏంటి అన్ని అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. ది యాడింగ్ ఆఫ్ ఇంప్యూరిటీ టు మేక్ ఏ సెమీకండక్టర్ డివైస్ ఆర్ కాల్డ్ డోపింగ్ అని చెప్పి అప్పుడు చదువుకొని ఉంటారు మీరు. దాన్ని ఇక్కడ నేను అవన్నీ కూడా ఇక్కడ రావాలి అనుకోవట్లేదు నేను, ఎందుకంటే అవంతా కూడా ఎలక్ట్రానిక్స్ వాళ్ళు విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ వన్. మీరు చదువుకోవాలి somewhat and others are like this only. Okay, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇట్స్ బైపోలార్ డివైస్, యూనిడైరెక్షనల్ డివైస్, సెమీ కంట్రోల్ డివైస్, డిసి స్విచ్, 3 జంక్షన్ డివైస్, 4 లేయర్ డివైస్, 3 టెర్మినల్ డివైస్. అండ్ N1 is the thickest layer and lightly doped. N2 is the thinnest and heavily doped. P1 and P2 are moderately doped. ఓకే, మాక్సిమం సిలికానే వాడతారు, పేరులోనే సిలికాన్ ఉంది కదా. నౌ జెర్మేనియం అండ్ ఆర్సనైడ్ బేస్డ్ కాంపౌండ్స్ కి వెళ్తున్నాం, కానీ మోస్ట్లీ SCR అన్నది 95% సిలికాన్ తోనే ఉంటుంది మెటీరియల్ అన్నది. ఓకే, అండ్ దిస్ కన్క్లూడ్స్ ద బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ డిస్క్రిప్షన్ అండ్ లేయర్ డయాగ్రామ్ అని కూడా పిలవచ్చు దీన్ని మీరు ఇలా ఇంట్రొడక్షన్ అడిగితే ఇక్కడ వరకు రాయాలన్నమాట. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ వద్దాం మనం. ఓకే, మనకు ఆల్రెడీ ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా వచ్చిందో తెలుసు మనకి. అయితే SCR మనం స్టడీ చేసేటప్పుడు మనం 3 types ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ చదువుతాం. ఫస్ట్ వన్ ఈజ్ VI క్యారెక్టరిస్టిక్స్. ఓకే, అంటే ఇందులో VI క్యారెక్టరిస్టిక్స్ లో మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అందుకనే డైరెక్ట్ గా స్టాటిక్ క్యారెక్టరిస్టిక్స్ అన్న VI క్యారెక్టరిస్టిక్స్ అన్న ఒకటి. ఓకే, సెకండ్ వన్ ఈజ్ డైనమిక్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇది ఆన్ ఆఫ్ ప్రాసెస్ కి రిలేటెడ్ అయిన క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. డైనమిక్ అంటే అదే చేంజ్ అన్నమాట, ఆన్ అవుతున్నప్పుడు ఆఫ్ అవుతున్నప్పుడు. అండ్ థర్డ్ వన్ ఈజ్ గేట్ క్యారెక్టరిస్టిక్స్. అయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 2 మాత్రమే సిలబస్ లో ఉన్నాయి, ఇది సిలబస్ లో లేదు, బై మిస్టేక్ వదిలేశారు. కానీ లాస్ట్ ఇయర్ వీటి మీద క్వశ్చన్ వచ్చింది. లాస్ట్ ఇయర్ 2021 అదే లాస్ట్ ప్రీవియస్
సెమిస్టర్ రాశారు కదా, నవంబర్ లోనో డిసెంబర్ లో రాశారు, 20లో అనుకుంటా రాసిందే. అప్పుడు క్వశ్చన్ డైరెక్ట్ గేట్ క్యారెక్టరిస్టిక్స్ మీద ఇచ్చారు. ఈవెన్ దో సిలబస్ లో ఆ పాయింట్ కనిపించకపోయినా అది ఇన్హెరెంట్లీ ఆ క్యారెక్టరిస్టిక్స్ లో ఒక పార్ట్. ఎందుకంటే ఎస్సీఆర్ చదివేటప్పుడు కంపల్సరీగా అది చదవాల్సిందేనమాట. ఓకే, అండ్ విల్ స్టార్ట్ విత్ స్టాటిక్ విఐ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి అని చెప్పి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఐఎమ్ గోయింగ్ సమ్వాట్ ఫాస్ట్ తెలుసు నాకు. ఒకవేళ మీరు ఒకసారి నాకు ఎవరైనా రెస్పాండ్ కందమ్మా, ఒకసారి క్లాస్ కంటిన్యూ అవుతుందా లేకపోతే డిస్కంటిన్యూ అయిందో తెలియట్లేదు నాకు. సంబడి ప్లీజ్ రెస్పాండ్. ఓకే, ఏమయ్యా మీరు సిఆర్ ఎవరు ఇవాళ? 212 సిఆర్ ఏనా? లేదు సార్, సిఆర్ రాలేదు సార్ ఈరోజు. మరి 17 మంది 16 246. ఓకే, అలానే కాదు మరి 17 మంది వింటున్నారంటే క్లాస్ సార్. ఈరోజు సప్లై ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ కొంతమందికి, ఎస్ఎస్ చాలా మందికి ఉంది సార్. ఎస్ఎస్ఏ ఉందా? ఓకే ఓకే ఓకే, అయితే మరి ఎంతమంది ఉన్నా కూడా కొంత అది ఇంపార్టెంట్. మరి సబ్జెక్ట్ అయితే మాత్రం చాలా ఉంటది. మరి వాళ్ళకి చెప్పండి, క్లాసులో నేను రికార్డ్ చేసి నేను కొంచెం నాకు క్లాస్ స్టార్టింగ్ లోనే ఎవరైనా ఒకసారి నాకు క్లాస్ రికార్డ్ చేయండి సార్ అని చెప్పి ఒకసారి పెట్టండి అమ్మా. అంటే నాకు మీరు వాయిస్ ఇస్తే నేను మర్చిపోతే క్లాస్ రికార్డ్ చేసి పెడతాను. ఎందుకంటే మనం సెపరేట్ గా రికార్డ్ చేయాలి క్లాస్ ని, లేకపోతే మీకు రాదు. ఇప్పుడు చూసారా నిన్న కూడా లాస్ట్ క్లాస్ కూడా నేను కొంత టైం అయిన తర్వాత రికార్డ్ చేశాను, ఇప్పుడు కూడా కొంత టైం అయిన తర్వాత రికార్డ్ చేశాను. ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళు కొంచెం ఆబ్సెంట్ అయిన వాళ్ళు మళ్ళీ ఒకసారి చూసుకుంటారని కోసమే రికార్డ్ చేస్తున్నాను, నా గురించి కాదు ఇది. ఓకే, జస్ట్ ఎవ్రీ టైమ్ అవర్ క్లాస్ స్టార్ట్స్ మాక్సిమం 11 o'clock ఉంది స్టార్టింగ్ మన క్లాసులు, ఒక సాటర్డే తప్ప. ఆ 11 o'clock ఒకసారి నా క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు రికార్డ్ చేయండి సార్ అని చెప్పి ఒక మెసేజ్ కానీ లేకపోతే ఏదో ఒకటి పెట్టండి స్టార్టింగ్ లోనే. అప్పుడు నేను మర్చిపోకుండా రికార్డ్ చేసేస్తాను, అప్పుడు మీకు కూడా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎవరికైనా ఫాస్ట్ గా అనిపిస్తే మనకి ఆన్లైన్ లో ఏంటంటే మీరు ముందు ఉండరు, అది అర్థం చేసుకోండి కొంచెం. ఎందుకంటే మీరు ముందుంటే మీకు కొంచెం ఏమైనా డౌట్స్ వస్తున్నాయా, ఎవరు చూస్తున్నారు మాయో నేను చెప్తున్న బోర్డు వైపు అవన్నీ కూడా చెప్తాను. ఇక్కడ ఎవరు కూడా ఏం కనిపించారు నాకు. నేనేంటంటే ఇంకా నేను ప్రిపేర్ అవుతా ఉంటాను. ఏదైనా నేను నార్మల్ గా ఎలా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతానో అదిగోండి అలాగే ఒక బుక్ పెట్టుకొని ముందు రాసేసుకుంటూ వెళ్ళిపోతున్నట్టే ఇక్కడ నేను కూడా రాసేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, నాకు తెలిసిందంతా కూడా. ఒకవేళ ఏమన్నా మీకు సింక్ అవ్వకపోతే ఈ యూట్యూబ్ వీడియోస్ లో కొంచెం స్లో చేసుకొని చూసుకోండి ఒకసారి. దట్ ఈస్ రిక్వెస్ట్ ఓన్లీ బికాస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. అండ్ ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ విఏ క్యారెక్టరిస్టిక్స్ లో మనకి 3 parts గా డివైడ్ చేసాం మనం దీన్ని. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఫార్వర్డ్ బ్లాకింగ్ పార్ట్, ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ అని చెప్పి పిలవాలి. ఓకే, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫార్వర్డ్ కండక్షన్ మోడ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ రివర్స్ బ్లాకింగ్ మోడ్. అదేంటి సార్ 4ది ఎందుకు తీసుకోలేదు అని ఫస్ట్ క్వశ్చన్ వచ్చేయాలి ఎప్పుడు కూడా. 4ది ఎందుకు, 2 ఫార్వర్డ్లు తీసుకున్నప్పుడు 2 రివర్సల్ కూడా తీసుకోవచ్చుగా అని చెప్పి క్వశ్చన్ వస్తే మీరు క్యారెక్టరిస్టిక్ గీసినప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు నేను ఏం గీసాను, ఇదిగోండి ఇటు గీసాను ఐడియల్ క్యారెక్టర్. అదే 4 సైడ్లు గీయలేదు కదా, 4 సైడ్లు దేనికి ఉంటుంది, ట్రయాక్ ఉంటుంది. ట్రయాక్ దగ్గర రివర్స్ కండక్షన్ మోడ్ కూడా ఉంటుంది, అంతే తప్ప ఇక్కడ ఉండదు. ఓకే, ఇప్పుడు ఐడల్ తో కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ అన్నది ఇటు ఉంటుంది. ఓకే, ఫార్వర్డ్ కండక్షన్ మోడ్ అన్నది ఇక్కడ ఉంటుంది, రివర్స్ బ్లాకింగ్ మోడ్ అన్నది ఇక్కడ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు దీన్ని మనం ఐడల్ నుంచి ఒక ప్రాక్టికల్ ఒక ఎస్సీఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా వస్తాయి అని చెప్పి మనం గీస్తే ఇదిగోండి ఈ టైప్ లో రావచ్చు మీకు. ఓకే, లెట్ మీ డ్రా దిస్ వన్. స్టార్టింగ్ లో ఇలా ఉంది, ఒకేసారి ఇలా జంప్ అయిపోయి ఇలా వస్తుందండి. రివర్స్ వన్ ఇలా వస్తుంది. ఓకే, లైక్ దిస్ క్యారెక్టరిస్టిక్స్. ఇది అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐడల్ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ గీయమంటేనేమో ఇదిగోండి ఇలా ఒక లైన్ గీసేస్తాం. కానీ ప్రాక్టికల్ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ గీయమంటే మీరు ఎలా గీస్తారు, ఇదిగోండి ఇలా కొంచెం డౌన్ అయ్యి ఇలా గీసి ఇది కొంచెం ఇలా గీస్తారు. ఈ తేడా ఎందుకు వస్తుందంటే ఆ తేడానే ఇక్కడ కూడా మీకు కూడా ఇక్కడ కొత్తగా ఏం గీయలేదు నేను. మీరు ఆలోచిస్తే ఇదిగోండి ఈ పార్ట్ ఏదైతే ఇలా ఒక కరువు వచ్చింది చూసారా, ఇదిగోండి ఈ కరువుని నేను నెగ్లెక్ట్ చేసేసాను అనుకోండి, ఏమైపోతుంది, ఇది డైరెక్ట్ మనకి డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయో అదే వచ్చేస్తుంది. కానీ అది నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఎందుకు
why we can't neglect that one is that reason is that this is a SCR has a gate also, థర్డ్ టెర్మినల్ కూడా ఉంటుంది. దాంతో పాటు చాలా చెప్పాను నేను, ఒక 10 పాయింట్స్ చెప్పాను. విత్ రెస్పెక్ట్ టు డయోడ్ తో కంపేర్ చేసుకుంటే ఈ 10 పాయింట్స్ కూడా డిఫరెంట్. ఏదో 1 or 2 మ్యాచ్ కావచ్చేమో తప్ప మిగతాదంతా కూడా చాలా డిఫరెంట్. కాబట్టి ఆ క్యారెక్టరిస్టిక్స్ లో ఈ పార్ట్ అంటూ ఇది వస్తుంది. అయితే దీంట్లో కూడా మనం సబ్ డివిజన్ చేసాం కదా, అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ అంటే ఇదిగోండి, ఇక్కడ ఏదైతే ఇలా ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ వరకు కూడా ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ వస్తుంది అన్నమాట. ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ వస్తుంది. అయితే ఎస్సీఆర్ లో ఇంకోటి ఒక ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్ అంటే మనం ఇదిగోండి ఈ లైన్ చూసారా, నేను ఇలా క్రాస్ లైన్ వస్తున్నాను, ప్రాసెస్ గీస్తున్నాను. ఆ ప్రాసెస్ గీసిన మీద మనం అసలు ట్రావెల్ చేయలేం. అంటే ప్రతి లైన్ మీద కూడా మనం క్యారెక్టరిస్టిక్స్ లో మనం ఆపరేట్ చేసుకోవచ్చు నార్మల్ స్విచ్చెస్ ని, అంటే బీజేటీ గానీ ఐజీబీ. కానీ ఎస్సీఆర్ లో మాత్రం ఇలా బ్యాక్ వెళ్ళేంత వరకు కూడా ఉంటది తప్ప ఆ డార్క్ ఆ ప్రాసెస్ మీద మనం ట్రావెల్ చేయలేం. వెంటనే ఆ పొజిషన్ అన్నది ఇక్కడ షిఫ్ట్ అయిపోయి మనకి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట క్యారెక్టరిస్టిక్స్. ఆన్ క్యారెక్టరిస్టిక్ ఇది ఆన్ అయినప్పుడు అంటే ఇది ఫార్వర్డ్ కండక్షన్ మోడ్. ఎఫ్సిఎం అంటే ఇక్కడికి వచ్చేస్తాం. ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ అంటే ఈ డార్క్ చేసిన మోడ్. ఫార్వర్డ్ ఎఫ్బిఎం అంటే ఇది. ఓకే, రివర్స్ బ్లాకింగ్ మోడ్ అంటే ఇక్కడ వరకు అనమాట, ఇక్కడ వరకు. ఆర్బిఎం అంటే ఇక్కడ వరకు. ఇది బేసిక్ అనమాట. ఓకే, అయితే దీంట్లో ఒక్కొక్క మోడ్ గురించి మనం చదువుకున్నప్పుడు డీటెయిల్ గా చదువుతున్నప్పుడు విల్ గో ఫర్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ అన్నది చూద్దాం మనం. ముందు ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్. ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ అంటే మీకు ఉదాహరణకు చెప్పేసాను ఆల్రెడీ నేను. ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ అంటే ఏంటి అని చెప్పి చూస్తే మీకు ఎస్సీఆర్ 4 లేయర్ డయాగ్రామ్ ఉంటాయి కదా, ఆ 4 లేయర్ డయాగ్రామ్స్ లో P1 N1 P2 N2 అంతే కదా. చూసుకోండి ఒకసారి, నేను అలాగే గీసానా లేదా. P1 N1 P2 N2. ఓకే, ఇటు నుంచి యానోడ్, ఇటు నుంచి క్యాథోడ్ వస్తుంది. P2 దగ్గర గేట్. ఓకే, ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ లో గేట్ ఏమీ లేదు. ఫస్ట్ గేట్ అన్నది ఆపరేటే లేదు. ఓకే అన్నప్పుడు గేట్ మర్చిపోండి. అసలు గేట్ మర్చిపోతే మీకు J1 J2 J3 జంక్షన్స్ వస్తాయి. ఆ J2 J3 జంక్షన్స్ అన్నది ఎలా ఆపరేట్ అవుతున్నాయంటే ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ లో యానోడ్ పాజిటివ్ చేసి క్యాథోడ్ నెగిటివ్ చేస్తే, అంటే ఇక్కడ పాజిటివ్ అప్లై చేసి ఇక్కడ నెగిటివ్ అప్లై చేస్తాం. ఫార్వర్డ్ లోనే ఉంది. ఇంకా ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ ఉంది అని ఎందుకు అన్నామంటే ఎప్పుడైతే ఇలా పాజిటివ్ అప్లై చేసినప్పుడు నెగిటివ్ క్యాథోడ్ దగ్గర నెగిటివ్ అప్లై చేసినప్పుడు J1 అన్నది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది, J2 అన్నది రివర్స్ బయాస్ అవుతుంది, అండ్ J3 అన్నది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. చూసుకోండి కావాలనుకుంటే. P1 N1 కదా, అప్పుడు ఇక్కడ పాజిటివ్ ఉంది, N దగ్గర నెగిటివ్ ఉంది అనుకోండి. J1 అన్నది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. J3 ఆల్సో విత్ రెస్పెక్ట్ టు P2 పైన యానోడ్ కాబట్టి అది కూడా ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. కానీ N1 కి ఇలా ఇచ్చేటప్పటికి ఇది రివర్స్ బయాస్ అవుతుంది. ఇలాంటి వాటిని అంటే స్టిల్ ఎస్సీఆర్ అన్నది 3 జంక్షన్స్ ఆన్ అయితేనే, ఫార్వర్డ్ బయాస్ అవుతేనే ఆన్ అవుతుంది. ఇది కూడా ఫార్వర్డ్ బయాస్ అయితేనే ఆన్ అవుతుంది. అందుకనే ఎస్సీఆర్ అన్నది ఆఫ్ పొజిషన్ లోనే ఉంటుంది. ఈవెన్ దో వీ హ్యావ్ అప్లైడ్ పాజిటివ్ ఎట్ యానోడ్ అండ్ నెగటివ్ ఎట్ క్యాథోడ్, ఎస్సీఆర్ ఈజ్ స్టిల్ ఆఫ్. ద రీజన్ ఈజ్ హియర్ దట్ జంక్షన్ J2 అన్నది రివర్స్ బయాస్ అయింది. అది రీజను. అయితే మీకు ఈ రివర్స్ బయాస్ అవ్వడం అన్నది మీకు ఏంటి, ఫార్వర్డ్ బయాస్ రివర్స్ బయాస్ అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. ఒకవేళ తెలియకపోతే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక బ్రిడ్జ్ కట్టేస్తాం అనమాట. ఓకే, ఈ బ్రిడ్జికి ఒక పేరు ఉంది. ఏంటది? డిప్లేషన్ లేయర్ అని చెప్పి ఒక పేరు ఉంటుంది. ఈ బ్రిడ్జ్ ని మనం ఏమి చేయలేం. మనం వాటిలో మాట్లాడుకుందాం. మనం ఎలక్ట్రికల్ కదా, మనకి ఈ డిప్లేషన్ లేయర్ లో ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. బట్ ఎలక్ట్రాన్ హోల్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ అంతా మనకి ఫెర్మి లాస్, ఫెర్మి డైరాక్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా అవసరం ఉంటేనే మాట్లాడుకుందాం. లేకపోతే నార్మల్ కన్వెన్షనల్ మనకి బాగా అర్థమయ్యే విధంగా మాట్లాడుకుందాం. జస్ట్ లైక్ ఇదిగోండి, ఇది కూడా ఒక బ్రిడ్జే. నార్మల్ గా ఎప్పుడైతే 2 లేయర్స్ ఉన్నాయో అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, ఎప్పుడూ బ్రిడ్జ్ ఉంటుంది. అందుకనే కదా లైన్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే యానోడ్ పాజిటివ్ క్యాథోడ్ నెగిటివ్ ఇచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ యొక్క ఈ J1 అనే బ్రిడ్జ్ యొక్క డోర్స్ అన్నది ఓపెన్ చేసేసాం. అలాగే J3 దగ్గర బ్రిడ్జ్ కూడా ఓపెన్ చేసేసాం. కానీ J2 బ్రిడ్జ్ దగ్గర ఉన్న డోర్స్ మాత్రం ఓపెన్ చేయలేదు మనం. ఇంకా ఆ డేట్స్ నాగార్జున సాగర్ డ్యామ్ టైప్ లో కట్టేసి దృఢంగా కట్టి పెట్టాం అనమాట. ఇప్పుడు దీన్ని బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి? ఒకవేళ బ్రేక్ చేయాలి అంటే ఐదర్ మన గేట్ నుంచి కొంత ఎనర్జీ అన్నది తీసుకెళ్లి, ఇదిగోండి ఇక్కడ నుంచి కనిపిస్తుందా, లెట్ మీ చేంజ్ ద కలర్. ఓకే, ఈ గేట్ నుంచి కనుక ఎనర్జీ తీసుకెళ్లి ఈ బ్రిడ్జ్ ని డ్యామేజ్ చేయగలిగితే,
ఈ బ్రిడ్జ్ ని ఒక హోల్ పెట్టేస్తాం. ఓకే, హోల్ పెట్టేస్తే ఏమవుతుంది, ఆ వాటర్ అన్నది పై నుంచి అలా హోల్ నుంచి స్లోగా మళ్ళీ వచ్చేస్తుంది మనకి. J2 అన్నది ఫార్వర్డ్ బయాస్ లోకి వచ్చేస్తుంది. ఇది వన్ వే విత్ రెస్పెక్ట్ టు ఇది గేట్ హెల్ప్ తీసుకుంటే. గేట్ హెల్ప్ తీసుకొని ఇదే మరి చేసేది. గేట్ ఏం చేస్తుందంటే ఆ బ్రిడ్జ్ ని డ్యామేజ్ చేస్తుంది. ఆ డ్యామేజ్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ అన్నది ఆ వాటర్ అన్నది ఆ పై నుంచి ఆ హోల్ నుంచి కిందకి వచ్చేస్తే ఎస్సీఆర్ అన్నది కండక్షన్ లోకి వచ్చేస్తుంది. ఇది వన్స్ బ్రిడ్జ్ అన్నది డ్యామేజ్ అయిపోయిన తర్వాత గేట్ అన్నది మళ్ళీ ఆ బ్రిడ్జ్ ని మళ్ళీ రీబాండ్ చేయలేదు. అందుకని ఇంకా వన్స్ ఆ ఎనర్జీ అన్నది మనం రిమూవ్ చేసేస్తే ఇది వన్ ఆఫ్ ది. ఓకే, అయితే ఈ క్యాప్ వచ్చేటప్పటికి ఒకవేళ బ్రిడ్జ్ అన్నది పగిలిపోవడానికి వచ్చేంత వరకు, అంటే మీకు ఇంకా చెప్పాలంటే గేట్ హెల్ప్ చేయలేదు. గేట్ హెల్ప్ చేయకపోతే బాగా ఫస్ట్ 10 volts ఇచ్చాం మనం ఇక్కడ. 10 volts పాజిటివ్, 10 volts నెగిటివ్ ఇచ్చాం. ఓకే, నెగిటివ్ ఇచ్చినప్పుడు ఇంకా బ్రేక్ కాల. 20 volts ఇచ్చాం, బ్రేక్ కాల. 30 volts ఇచ్చాం, బ్రేక్ అయ్యిద్ది. ఎందుకంటే ఇంకా దాంట్లో ఉన్న ఓవర్ వోల్టేజ్ కూడా, అంటే ఎందుకు ఇలా కరువు, ఇదిగోండి ఈ కరువు ఎందుకు ఇలా తిరుగుతుంది అంటే దిస్ ఇస్ ద మాక్సిమం. దీన్ని ఏమంటామంటే VBO అని చెప్పి పిలుస్తాం. దీన్నే ఫార్వర్డ్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఫార్వర్డ్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్. ఓకే, ఫార్వర్డ్ సైడ్ ఉంది కాబట్టి VBO. ఓకే, ఇది అది తెలిసింది మనకి. ఒకవేళ గేట్ కనుక హెల్ప్ ఈ VBO దగ్గరికి వెళ్ళకూడదు. అవలాంచ్ అని చెప్పి చదువుకోండి. వన్స్ అవలాంచ్ బ్రేక్ డౌన్ అయిందంటే మీనింగ్ ఏంటి? ఓకే ఓకే, నౌ హౌ ఇట్ ఇస్. ఇప్పుడు ఎలా ఉందమ్మా? హలో, ఇస్ ఇట్ గుడ్ నౌ? ఓకే, సి మీకు లేమన్ టర్మ్స్ లో చెప్తున్నాను నేను. ఈ ఫార్వర్డ్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్ అన్నది ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్ రిప్రజెంట్ చేస్తాడు. ఎప్పుడు కూడా ఆ రేటింగ్ దగ్గరకు మనకు వెళ్ళకూడదు. వెళ్తే ఏమవుతుంది, అవలాంచ్ బ్రేక్ డౌన్ అవుతుంది. అవలాంచ్ బ్రేక్ డౌన్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడే చెప్పాను, 10 volts కి అది ఆ డివైస్ రేటెడ్. 20 volts కి అప్లై చేసిన వెంటనే ఏమవుతుంది, అది షార్ట్ అయిపోతుంది. ఇంకా దాంట్లో ఇంకా మనం ఏం చేయడానికి ఏం లేదు. ఇంకా పెద్ద వోల్టేజ్ వచ్చి ఇంకా బ్రిడ్జ్ కొట్టుకుపోయినట్టు అనమాట. మళ్ళీ ఆ డివైస్ ని మళ్ళీ మనం యూజ్ చేసుకోలేము. అలాంటి వాటి కేసెస్ లోనే బ్రేక్ ఓవర్ వోల్టేజ్కి వెళ్తాం. అలాగే రివర్స్ సైడ్ కూడా VRB అని ఉంటుంది. VRB దీని మీనింగ్ ఏంటి? ఆ స్క్రీన్ కనిపిస్తుందమ్మా మీకు? ఓకే, అంటే ఇక్కడ ఇదిగోండి ఇక్కడ కనిపించవచ్చు. వర్కింగ్ ఆఫ్ లైన్ అని ఎప్పుడైనా వస్తే కొంత నెట్ ప్రాబ్లం రావడం వల్ల అలా అవుతూ ఉంటుంది. ఎలిమినేట్ దట్ వన్, ఏం చేయలేము నెట్. ఓకే, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదమ్మా. ఫార్వర్డ్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్ ఏంటి, రివర్స్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్ ఏంటి, ఇవన్నీ కూడా సెట్ పాయింట్స్ అన్నమాట. ఆ సెట్ లోపలే ఆపరేట్ చేయాలి తప్ప మనం దాన్ని దాటి వెళ్ళకూడదు. వన్స్ దాటామా అంటే ఏమవుతుంది, కరెంట్ అన్నది బాగా పెరిగిపోతుంది. నెగిటివ్ సైడ్ కూడా, అంటే ఇటు సైడ్ కూడా ఇలా పెరిగిపోవాలి. కానీ వెళ్ళం కాబట్టి మనం ఇది ఇలా గీయట్లేదు, ఇక్కడ ఇలా వెళ్ళం కాబట్టి. కానీ రివర్స్ సైడ్ ఎందుకు గీస్తున్నామంటే రివర్స్ సైడ్ చాలా మంది అప్లై చేసేస్తారు తెలియక. అంటే ఆపరేటింగ్ కండిషన్స్ లో కొంత వోల్టేజ్ అన్నది ఉంటుంది, సేఫ్టీ ఫ్యాక్టర్ తీసుకుంటారు. బట్ స్టిల్ వీ హ్యావ్ టు రిప్రజెంట్ దట్ లైన్ హియర్, నాట్ ఆన్ హియర్. ఓకే, ఇక్కడ కండక్ట్ అవ్వదు. ఇక్కడ ఈ లైన్ ఎందుకు రాదంటే ఇక్కడ ఇంకా డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి ఇంకా కరెంట్ ఏముంది. ఓకే, దట్ ఈస్ వాట్ ది ఇంపార్టెంట్. అయితే గేట్ హెల్ప్ ఎలా చేస్తుందంటే మనకి ఇక్కడ ఈ ఫార్వర్డ్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్ కన్నా ముందు మనం గేట్ అప్లై చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇక్కడ ఇలా ఒక గేట్ అప్లై చేస్తే ఇదొక గేట్ కరెంటు, ఇదొక గేట్ కరెంటు అండ్ ఇదొక గేట్. 3 గేట్ కరెంట్ తీసుకుంటాం. మూడిట్లో తేడా ఏంటంటే IG3 చాలా ఎక్కువ కంపేర్ టు IG2 కంపేర్ టు IG1 సారీ IG1 ఎక్కువ, IG2 IG3 అన్నమాట. ఇది కండిషన్ అనమాట. ఓకే, మీరు బాగా ఎక్కువగా గేట్ కరెంట్ అప్లై చేశారనుకోండి, ఈ లైన్ నుంచి ఈ లైన్ కి ట్రాన్స్ఫర్ చేయడం కోసం తొందరగా అయిపోతుంది. మీకు ఇంతవరకు వెళ్ళక్కర్లా. ఇదిగోండి ఇక్కడే ఆ జంపింగ్ అనేది జరిగిపోతుంది. అలా కాకుండా మీకు కొంచెం గేట్ కరెంట్ అన్నది ఇంకొంచెం అనుకోండి మీకు, అప్పుడు ఇదిగోండి ఇక్కడ ఇస్తుంది అనమాట. ఇక్కడ జంప్ అవుతుంది. మీకు ఇంకా బాగా తక్కువ గేట్ కరెంట్ ఉంటే ఇదిగోండి ఇక్కడ వస్తుంది అనమాట. అంటే మీకు ఫార్వర్డ్ VAK, ఇది ఫార్వర్డ్ అంటే అదే ఏదైతే వోల్టేజ్ VAK1 VAK2 VAK3 తో కంపేర్ చేస్తే VAK1 తక్కువగా ఉంటుంది, ఇది ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉంటుంది. IG1 ఎక్కువగా ఉంటే VAK తక్కువ ఉంటుంది. IG2 తక్కువగా ఉంటే VAK ఎక్కువగా ఉంటుంది అనమాట, బాగా ఎక్కువగా ఉంటుంది. ఆ VAK అన్నది VBO దాటిపోయింది అనుకోండి, ఏమవుతుంది మనకి,
ఇంకా ఎస్సిఆర్ అన్నది అవలాంజ్ బ్రేక్ డౌన్ కి వెళ్ళిపోయి అది డ్యామేజ్ అయిపోతుంది. ఓకే, డ్యామేజ్ అయిపోతుంది. దట్ ఈస్ వాట్ ద పాయింట్ హియర్ ఇస్ దట్ గేట్ కరెంట్ ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, నేను మళ్ళీ ఈ పాయింట్ లోనే చెప్తున్నాను మీకు. ఇదిగోండి, ఇక్కడ పాజిటివ్ అప్లై చేసాం, నెగిటివ్ అప్లై చేసాం, 10 volts అప్లై చేసాం, 10 volts అప్లై చేసాం. ఇక్కడ 10 volts దగ్గర ట్రిగర్ అవ్వాలంటే ఇక్కడ ఒక 2 amperes ఇస్తే సరిపోతుంది 10 volts దగ్గర. కాదు, మీరు 2 volts కాకుండా 0.5 ఇచ్చారనుకోండి, అంటే దీన్ని మనం ఎంతో డివైడ్ చేసాం, 4 తో డివైడ్ చేసాం. మనం డివైడెడ్ బై 4 తో చేస్తే మీకు 0.5 వచ్చింది ఎగ్జాంపుల్. అప్పుడు దీన్ని 10 తో 4 తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఇక్కడ 40 volts ఇచ్చి 0.5 తో ఇస్తే తప్ప అది సేమ్ పని చేయవు, రెండు ఒకటే. అందుకనే మీరు గేట్ హెల్ప్ స్టార్టింగ్ లోనే ఇవి ఎక్కువతో తీసేసుకుంటారు అనమాట. ఎందుకు ఎక్కువ తీసేసుకుంటారు? వన్స్ ఆన్ అయిన తర్వాత ఇంకా దాని అవసరం లేదు, మనం రిమూవ్ చేసేయచ్చు. అందుకనే ఒకవేళ కొంచెం ఎక్కువగా తీసుకున్నా కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, దిస్ ఈజ్ వాట్ ద ఫార్వర్డ్ కండక్షన్ మోడ్ అనమాట. ఫార్వర్డ్ కండక్షన్ మోడ్ లో నేను ఏం చెప్పాను, ఫార్వర్డ్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్ ఉంటుందని చెప్పాను. అలాగే గేట్ హెల్ప్ తో మనం ఫార్వర్డ్ కండక్షన్ మోడ్ నుంచి ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ నుంచి ఫార్వర్డ్ కండక్షన్ మోడ్ కి వెళ్ళాలంటే ఐదర్ విబిఓ దాటాలి వోల్టేజ్, ఆర్ గేట్ కరెంట్ విత్ రెస్పెక్ట్ టు మ్యాగ్నెట్యూడ్స్ తో చెప్పాను. తక్కువ యానోడ్ క్యాథోడ్ వోల్టేజ్ తో ఎక్కువ గేట్ కరెంట్ వస్తే వెంటనే ఇలా జంప్ అయిపోయి మనం ఫార్వర్డ్ కండక్షన్ మోడ్ కి వెళ్ళిపోతాం. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇక్కడ ఏదైతే ఆ బ్రిడ్జ్ అన్నది కొంచెం ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది అనమాట. ఆ బ్రిడ్జ్ ని గేట్ కరెంట్ అన్నది వన్స్ డామేజ్ యూ రిమూవ్ దట్ వన్ అండ్ విల్ కమ్ బ్యాక్ టు దిస్ వన్. ఈ క్యారెక్టరిస్టిక్స్ లోకి వచ్చేస్తాం అనమాట ఇంకా మనం ఫార్వర్డ్ కండక్షన్ మోడ్. అయితే ఫార్వర్డ్ కండక్షన్ మోడ్ అనగానే మళ్ళీ లేయర్ డయాగ్రామ్ తీసుకోవాలి. ప్రతిసారి J1, J2, J3 అని ఉంటుంది. ఇక్కడ కూడా యానోడ్ ఉంటుంది, ఇక్కడ కూడా క్యాథోడ్ ఉంటుంది. ఈసారి గేట్ కూడా ఉంటుంది. ఇందా గేట్ లేదు, అందుకని ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ లో ఉండిపోయాం మనం. ఎప్పుడైతే గేట్ అన్నది ప్లే లోకి వస్తుందో మనకి ఫార్వర్డ్ కండక్షన్ మోడ్ లోకి వచ్చాం. ఫార్వర్డ్ కండక్షన్ మోడ్ లో J1 ఫార్వర్డ్ బయాస్డ్, J3 ఫార్వర్డ్ బయాస్. ఇది తెలుసు, ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ చేసాం కాబట్టి. ఇప్పుడు J2 స్టార్టింగ్ లో రివర్స్ బయాస్ లో మీరు రాస్తే అదేమవుతుంది, ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ లో ఉంటుంది. ఇప్పుడు ఎవరు హెల్ప్ చేశారు మనకి? ఆ బ్రిడ్జ్ అన్నది రిప్లేషన్ లేయర్ బ్రిడ్జ్ ని బ్రేక్ చేయడం కోసం హెల్ప్ చేశారు. ఐజీ అనే గేట్ కరెంట్ హెల్ప్ చేసింది అన్నమాట. గేట్ నుంచి వచ్చే కరెంట్ ఐజీ అని చెప్పి పిలుస్తాం. అలాగే యానోడ్ నుంచి వచ్చే కరెంట్ ఐఏ అని చెప్పి పిలుస్తాం. క్యాథోడ్ లో వచ్చే కరెంట్ ఐకే అని చెప్పి పిలుస్తాం. ఈ 3 కరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఐఏకే అంటే యానోడ్ నుంచి క్యాథోడ్ కి వెళ్ళే కరెంట్, విఏకే అంటే యానోడ్ నుంచి క్యాథోడ్ కి అప్లై చేసే వోల్టేజ్ అన్నమాట. అది పాజిటివ్ గా ఉన్నప్పుడు. ఇది స్టార్టింగ్ లో రివర్స్ బయాస్ లో ఉంటే అది ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ లో ఉంటుంది. J2 అన్నది ఇక్కడ కూడా ఇప్పుడు ఫార్వర్డ్ బయాస్ లోకి వస్తుంది కాబట్టి డివైస్ అన్నది ఆన్ అయింది అనమాట. ఓకే, ఈ మోడ్ ని మనం ఇదిగోండి ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట. ఇది లైన్. ఇంకా ఇది కొత్త ఏం కాదు మనకి, ఇది మీకు డయోడ్ లో కూడా ఉంటుంది ఇదే మోడ్. మీకు 3 ఆన్ అయిపోతే ఇంకా డయోడే ఇది, దీంతో ఇంకా సంబంధం ఏం లేదు. అయితే ఈ క్యారెక్టరిస్టిక్స్ మీద ఇక్కడ కూడా కొంత ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి మీకు ఆ క్యారెక్టరిస్టిక్స్ లో ఇదిగోండి ఇలా గీస్తారు. నార్మల్ గా డాటెడ్ లైన్ తో గీస్తారు. గీసిన తర్వాత ఇలా గీస్తారు. నేను మళ్ళీ గీస్తున్న కారణం ఏంటంటే పైకి వెళ్దాం. ఎందుకని ఇక్కడ 2 కరెంట్స్ అన్నది రిప్రజెంట్ చేస్తాం మనం ఈ ఏరియాలో. ఫస్ట్ ఇది ఏంటంటే, ఈ కరెంట్ ని ఏదైతే ఈ లెవెల్ ఆఫ్ కరెంట్, ఇది కరెంట్ అమ్మా, ఇది కరెంట్ లో ఈ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్ ని ఐహెచ్ అని, కొంత లెవెల్ అన్నది ఎక్కువగా ఐఎల్ అని చెప్పి తీసుకుంటాం. ఈ 2 కరెంట్స్ ఏంటి అంటే, ఐఎల్ అంటే లాచింగ్ కరెంట్ అని చెప్పి దీన్ని పిలుస్తాం. ఇది వేటి మీద వస్తాయంటే ఫార్వర్డ్ కండక్షన్ మోడ్ లోనే వస్తాయి ఇవి మనకి. ఓకే, అలాగే ఐహెచ్ అంటే హోల్డింగ్ కరెంట్ అని చెప్పి దీని మీనింగ్. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్? I will complete our forward conduction mode and we will stop. Tomorrow we will see the నెక్స్ట్ క్లాస్ లో మనం రివర్స్ బ్లాకింగ్ మోడ్ చూద్దాం. అదే రిమైనింగ్ పార్ట్ చూద్దాం. అయితే ఈ లాచింగ్ కరెంట్, హోల్డింగ్ కరెంట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ మీరు మ్యాగ్నిట్యూడ్ వైజ్ గుర్తుపెట్టుకోండి, ఐఎల్ ఎక్కువగా ఉంటుంది ఐహెచ్ తో కంపేర్ చేస్తే ఎప్పుడు కూడా. ఇది కూడా చాలా సార్లు గేట్ లో కూడా అడిగేస్తారు, మల్టిపుల్ టైమ్స్ అడిగారు. లాచింగ్ కరెంట్ ఎక్కువ, హోల్డింగ్ కరెంట్ ఎక్కువ అని చెప్పి 2 to 3 టైమ్స్ ఉంటుంది అనమాట. ఐఎల్ ఈజ్ 2 to 3 టైమ్స్ ఆఫ్ ఐహెచ్ అనమాట. అయితే ఈ హోల్డింగ్ కరెంట్ ఎక్కువ, లాచింగ్ కరెంట్ ఎక్కువ అంటే గుర్తుపెట్టుకోండి లాచింగ్ కరెంటే ఎక్కువ. ఓకే, ఎలాగైనా గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకోవడం అన్నది ఇంపార్టెంట్. ఓకే, అయితే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ లాచింగ్ కరెంట్ అండ్ హోల్డింగ్ కరెంట్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైతే గేట్ అప్లై చేసేసి గేట్ హెల్ప్ తీసుకొని ఇలా జంప్ చేస్తున్నాం, జంప్ చేసేసిన తర్వాత మనం గేట్ అనేది ఎప్పుడు రిమూవ్ చేసేయాలి?
అది డిసైడ్ చేయాలి కదా. నేను చెప్పాను మీకు, వన్స్ డివైస్ టర్న్స్ ఆన్ వీ హ్యావ్ టు రిమూవ్ ద గేట్. ఇంకా గేట్ అవసరం లేదని చెప్పి వాళ్ళ స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాను, ఓన్లీ ఆన్ చేయడానికి మాత్రమే. అయితే ఎప్పుడు రిమూవ్ చేయాలి గేట్ ఇంకా అవసరం లేదు అంటే, అది ల్యాచ్ అయిన తర్వాత, అంటే యానోడ్ కరెంట్ ఏదైతే మనం గీస్తున్నామో విఏకేను ఐఏకే గీస్తున్నప్పుడు స్లోగా ఈ గేట్ నుంచి గేట్ కరెంట్ అప్లై చేసాం. ఈ గేట్ కరెంట్ అప్లై చేసిన వెంటనే ఫార్వర్డ్ కండక్షన్ మోడ్, ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ నుంచి ఫార్వర్డ్ కండక్షన్ మోడ్ కి జంప్ అయింది క్యారెక్టరిస్టిక్స్ అలా కరెంట్ ఇంక్రీజ్, యానోడ్ కరెంట్ ఇంక్రీజ్ అవుతా వస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ ఇంక్రీజింగ్ అండ్ ఆఫ్టర్ ఇంక్రిమెంట్ ఆఫ్ ఐఎల్ దాటిన తర్వాత, ఇఫ్ ఐఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఐఎల్, అప్పుడు మాత్రమే గేట్ అన్నది రిమూవ్ చేయాలి. ఒకవేళ మీరు ఐఏ కనుక లాచింగ్ కరెంట్ కన్నా ముందే బై మిస్టేక్ రిమూవ్ చేసేస్తే మళ్ళీ అది దాని రివర్స్ పొజిషన్ కు వెళ్ళిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ ఈజ్ వాట్ ద లాచింగ్ అంటే ఆన్ అవ్వడం కోసం అన్నమాట. ఆన్ అవ్వడం గురించి లాచింగ్ కరెంట్ అని చెప్పి పిలుస్తాం. అందుకనే మీకు ఇందాక ఒక పాయింట్ చెప్పలేదు, ఏంటంటే అది ఇక్కడ 10th తో పాటు 11th పాయింట్ కూడా ఉంటుంది. ఆ 11th పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ లాచింగ్ డివైస్ అని చెప్పి పిలుస్తాం అనమాట. దీన్ని లాచింగ్ డివైస్ అని కూడా పిలుస్తారు. 11th పాయింట్, ఆ లాచింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇదే. ఓకే, ఎంతసేపు గేట్ కరెంట్ అప్లై చేయాలంటే యానోడ్ కరెంట్ లాచింగ్ కరెంట్ దాటేంత వరకు మనం గేట్ అప్లై చేయాలి. వన్స్ ఈ యానోడ్ కరెంట్ అన్నది లాచింగ్ కరెంట్ ని దాటేసిందంటే ఇంకా మనకి గేట్ అవసరం ఉండదు. ఓకే, గాట్ ద పాయింట్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి అలాగే హోల్డింగ్ కరెంట్ అంటే మీనింగ్ ఏంటంటే మీకు చెప్పాను నేను. హోల్డింగ్ కరెంట్ చెప్పడం అంటే కమ్యుటేషన్ గురించి చెప్పాను. ఎస్సీఆర్ అన్నది ఆఫ్ చేయాలి అంటే మనం ఆ యానోడ్ కరెంట్ ని తగ్గించడం, అంతే కదా. ఒక స్విచ్ ని ఆన్ చేయాలి, ఒక స్విచ్ ని ఆఫ్ చేయాలి అంటే మీనింగ్ ఏంటంటే దాంట్లో ఉన్న కరెంట్ ని తగ్గించాలి. ఒక స్విచ్ ని ఆన్ చేయాలి అంటే దాంట్లో ఉన్న కరెంట్ ని పెంచాలి. దానికి ఆపోజిట్ లో వోల్టేజ్ వస్తుంది అనమాట. వోల్టేజ్ అన్నది ఆపోజిట్ గా వస్తుంది. ఎప్పుడు కరెంట్ పెరిగితే వోల్టేజ్ తగ్గుతుంది స్విచ్చెస్ కి, ఎందుకంటే స్విచ్చెస్ కి ఇలాగే ఉంటుంది. మీరు ఓపెన్ సర్క్యూట్ స్విచ్ తీసుకోండి, దాని అక్రాస్ వోల్టేజ్ వస్తుంది కానీ కరెంట్ ఉండదు. క్లోజ్డ్ సర్క్యూట్ స్విచ్ తీసుకోండి, దాని కరెంట్ జీరో అవుతుంది, వోల్టేజ్ జీరో అయిపోతుంది దాంట్లో, కానీ కరెంట్ వస్తూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ వాట్ ద స్విచెస్. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒక కమ్యుటేషన్ అనే టెక్నిక్స్ యూజ్ చేసి, మీకు చెప్పాను సెకండ్ యూనిట్ లో చాలా కమ్యుటేషన్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం. ఆ వన్ ఆఫ్ ది కమ్యుటేషన్ స్విచ్ యూజ్ చేసి మనం కరెంట్ అన్నది తగ్గించుకుంటూ పైనుంచి వస్తున్నాం సార్. ఆఫ్ చేసే పద్ధతి కదా, మనకు పైనుంచి ఇలా కిందకు వస్తున్నాం. వచ్చిన తర్వాత ఎంత వరకు మనం ఆ కమ్యుటేషన్ సర్క్యూట్ పనిచేయాలి అంటే హోల్డింగ్ కరెంట్ కన్నా తగ్గాలి అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఐఏ అన్నది లెస్ దెన్ ఐ హోల్డ్ అవుతుందో, ఇది ఇప్పుడు కాదు, ఇప్పుడు ఆన్ చేసేటప్పుడు కాదు, ఇది కమ్యుటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను అనమాట. కమ్యుటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆఫ్ చేసే ఒక ఎస్సీఆర్ ని ఆఫ్ చేయడం కోసం ట్రై చేస్తున్నప్పుడు ఆ యానోడ్ కరెంట్ కన్నా హోల్డింగ్ కరెంట్ కన్నా తక్కువ వస్తే అది ఆఫ్ అయిపోతుంది డివైస్ అన్నది. ఇది కమ్యుటేషన్ ప్రాసెస్ చూసుకుంటది, మనం చూడాల్సిన అవసరం లేదు. కమ్యుటేషన్ అనేది చాలా సర్క్యూట్స్ ఉన్నాయి, ఆఫ్ చేయడానికి ఒక చాప్టరే ఉంది మనకి, ఒక ఎస్సీఆర్. ఓకే, అందులో ఆ సర్క్యూట్స్ యూజ్ చేసి యానోడ్ కరెంట్ ని ఎంత వరకు తగ్గించాలంటే, చాలా మంది లాచింగ్ కరెంట్ వరకు తగ్గిస్తే చాలు అనుకుంటారు. కాదు, లాచింగ్ కరెంట్ దగ్గర మీరు తగ్గించేసి అక్కడ కమ్యుటేషన్ సర్క్యూట్ రిమూవ్ చేసేసారు అనుకోండి. ఒకవేళ ఎలా అయితే ఇక్కడ గేట్ సర్క్యూట్ రిమూవ్ చేసేస్తారో అక్కడ రిమూవ్ చేసేస్తే మళ్ళీ అది ఆన్ అయిపోతుంది ఎస్సీఆర్. అలా కాదు, ఫర్ స్టాండర్డ్ టర్నింగ్ ఆఫ్ ఎస్సీఆర్ ద యానోడ్ కరెంట్, ఇంకా మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇంకా ప్రతిసారి కమ్యుటేషన్ అని చెప్తున్నప్పుడు కమ్యుటేషన్ లో ఒక పాయింట్ ఏంటంటే, ఫస్ట్ వన్ కంపల్సరీగా యానోడ్ కరెంట్ అన్నది కంపల్సరీగా హోల్డింగ్ కరెంట్ కన్నా తక్కువ రావాలి. రెండోది రివర్స్ బయాస్ అవ్వాలన్నమాట కంపల్సరీ. ఈ రెండు కండిషన్స్ ఉంటేనే కమ్యుటేషన్కి వస్తాం. అంతే, ఎప్పుడు కూడా రివర్స్ బయాస్, ఏ డివైస్ అయినా ఆఫ్ చేయాలంటే రివర్స్ బయాస్ కావాల్సింది. దాంతో పాటు యానోడ్ కరెంట్ అన్నది హోల్డింగ్ కరెంట్ కన్నా తక్కువైనప్పుడు మాత్రమే ఎస్సీఆర్ అన్నది ఆఫ్ అవుతుంది. కానీ ఇది ఎవరు చేస్తారు అంటే మనం కాదు చేసేది, ఎస్సీఆర్ కి కమ్యుటేషన్ సర్క్యూట్ అని చెప్పి సెపరేట్ గా ఒక 6-7 సర్క్యూట్లు ఉంటాయి అన్నమాట. క్లాస్ ఏ కమ్యుటేషన్, బి కమ్యుటేషన్, సిడిఈఎఫ్ అని చెప్పి మీ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉన్నాయి. ఇవే కాక ఇంకా లేటెస్ట్ కూడా వస్తూ ఉంటాయి. ఒక 200 టైప్స్ ఉండొచ్చు, కానీ స్టాండర్డ్ గా 6 టైప్స్ ఆఫ్ కమ్యుటేషన్స్ అన్నది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఈ 2 పాయింట్స్ ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ లో మీరు రాస్తున్నప్పుడు నోట్ చేయాల్సింది అనమాట. ఇక్కడ ఐఎల్ అని చెప్పి, ఇక్కడ ఐహెచ్ అని చెప్పి రిప్రజెంట్ చేసి, ఐఎల్ రిలేటెడ్ టు ఆన్ ప్రాసెస్, ఐహెచ్ రిలేటెడ్ టు ఆఫ్ ప్రాసెస్ అండ్ ఐఎల్ గ్రేటర్ దెన్ ఐహెచ్ అని చెప్పి కూడా మీరు రాయాలి.
అది 2 to 3 టైమ్స్ దాని రిప్రజెంటేషన్ సిగ్నిఫికెన్స్ ఏంటి అని చెప్పి రాస్తే ఇది ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్, ఫార్వర్డ్ కండక్షన్ మోడ్ కింద వస్తుంది. అండ్ విల్ స్టాప్ హియర్. టుడేస్ క్లాస్ అనేది నేను ఎక్కువ టైం కూడా తీసుకోను ఎప్పుడు కూడా. టుడే జస్ట్ అయింది 2 to 3 minutes అయింది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ మీ అండ్ యూ కెన్ ఫైండ్ దిస్ క్లాస్ ఫ్రమ్ రికార్డింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎక్కడి నుంచి అయితే రికార్డ్ చేశానో అది యూట్యూబ్ లో కూడా చూసుకోవచ్చు. మీరు నోట్స్ ప్రిపేర్ చేసేసుకోండి అమ్మా. ప్యారలల్ గా నేను మెటీరియల్ ఇస్తాను, బట్ మీరు నోట్స్ రాసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆన్లైన్ లో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ టఫెస్ట్ సబ్జెక్ట్ కూడా. నేను దీన్ని బాగా చెప్పినా చెప్పకపోయినా ఇది విత్ రెస్పెక్ట్ టు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇది కొత్తగా అనిపిస్తుంటుంది. దట్స్ వై ఫర్ పాసింగ్ డౌన్ దిస్, పాస్ అవ్వాలంటే మాత్రం మీరు ఆ రికార్డెడ్ క్లాసెస్ తీసుకొని ఒకసారి రివిజన్ చేసినట్టు ఉంటుంది. అప్పుడే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు మీకు మీ టైం బౌండ్ లో దాన్ని మీరు నోట్స్ రాసుకుంటే చాలా మంచిది. ఎప్పుడు కూడా ఎవరి నోట్స్ వాళ్ళ దగ్గర ఉంటే చాలా మంచిది. ఓకే, విల్ హ్యావ్ అవర్ క్లాస్ టుమారో అట్ మార్నింగ్ 9 o'clock ఐ థింక్ మన షెడ్యూల్ ప్రకారం. And that's all. We'll leave here today. Okay.